అందరికీ స్వాగతం సుస్వాగతం. వాసన నరసింహంలో ప్రతి వారం మనం ఆరోగ్య సంస్థలు నిర్వహించుకుంటున్నాం. ఇది 1357వ కార్యక్రమం. గత 26 సంవత్సరాలుగా ఒక్క వారం కూడా ఆపకుండా మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ప్రముఖులైన వైద్యులు వచ్చి వారి రంగాలు చెందిన విషయాల్ని ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. ఈ రోజున ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ కె ప్రభాదేవి గారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే పురస్కరించుకుని ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ మీద మాట్లాడబోతున్నారు. ఉమెన్స్ రైట్స్ టు హెల్త్, మహిళల ఆరోగ్య హక్కు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మహిళల ఆరోగ్య హక్కు. ఈ సంవత్సరం మరి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంలో ఇచ్చిన థీమ్ ఏంటంటే గివ్ టు గెయిన్. మనం ఎవరికైనా ఏదైనా ఇస్తే తప్పకుండా దానికి ఫలితం కనబడుతుంది. అంచేత మహిళల ఆరోగ్యాన్ని మనం రక్షిస్తే అది సమాజానికి ఎంతో తోడ్పడుతుంది, ఈ దేశానికి తోడ్పడుతుంది, ప్రపంచానికి తోడ్పడుతుంది. అంచేత మహిళల యొక్క ఆరోగ్యాన్ని చక్కగా కాపాడాలి. అందుకని ఈ రోజున డాక్టర్ గారు మహిళల ఆరోగ్య హక్కు. ఇంతకాలం మహిళల ఆరోగ్యం చాలా నెగ్లెక్ట్ చేయబడుతుంది. అసలు మహిళలే తమ ఆరోగ్యం నెగ్లెక్ట్ చేస్తున్నారు. బయట ఎలా ఉన్నారు, ముందు వాళ్ళ మట్టుకు వాళ్ళు ఆరోగ్యం నుంచి సరైన రక్షణ తీసుకోవట్లేదు. అది కొంత ఇగ్నోరెన్స్ కావచ్చు, లేదా కొన్ని సామాజిక పరిస్థితులు కావచ్చు, కుటుంబ పరిస్థితులు కావచ్చు. ఎన్నైనా సరే ఎట్లయినా చిన్న చూపు, మహిళలంటే చిన్న చూపు ఉండబట్టి పట్టించుకోకపోవడం వల్ల ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. అంచేత సమాజం ముందుకు వెళ్ళాలంటే మరి సమాజంలో పురుషులు ఎంతమంది, స్త్రీలు అంతమంది ఉంటారు. అంటే సమానం ఏంటి, సహజమైన హక్కు. స్త్రీకి సహజమైన హక్కులు ఉన్నాయి, సమానత. ఆ సమానమైన సహజ హక్కుని కాపాడి ఆమె ఆరోగ్యాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఈ రోజున మరి చాలా ఇంపార్టెంట్ టాపిక్. మన ఆరోగ్యం గురించి అనేక విషయాలు తెలుసుకుంటున్నాం. హక్కుల గురించి కూడా, అందులో ముఖ్యంగా మహిళల హక్కు. మరి ఇంటర్నేషనల్ థీమ్ గివ్ టు గెయిన్ అనేది మనం వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడితే సమాజం ఎంత ముందుకు వెళుతుంది గుర్తిస్తున్నాం. మహిళా విద్య సమాజ ప్రగతికి సంకేతం అంటాం. స్త్రీలు చదువుకుంటే సమాజం కూడా ముందుకు వెళుతుంది. ఆరంగానే స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుకుంటే కూడా సమాజం అలాగే ముందుకు వెళుతుంది. అంటే మహిళలు ఏమాత్రం పురుషులు తీసిపోరు. అంటే ఆ విషయం గురించి ఈ రోజున ఉమెన్స్ రైట్స్ టు హెల్త్ అనే విషయం చాలా థాట్ ప్రొవోకింగ్ టాపిక్. ఈ టాపిక్ని ఇచ్చేందుకు డాక్టర్ కె ప్రభాదేవి గారి ముందు అభినందిస్తున్నాను. నా ఓవర్ టు డాక్టర్ ప్రభాదేవి గారు, ఆయన మాట్లాడుతున్నా కోరుతున్నాను. ముందుగా సమరం గారికి నా హృదయపూర్వక నమస్కారములు. అట్లాగే మన మారు గారికి, పూజ్యులైన మారు గారికి నా హృదయపూర్వక నివాళి. ఎప్పుడు ఈ సీట్లో మారు గారి పక్కన, సమరం గారి పక్కన ఉండడం, నేను స్పీచ్ ఇవ్వడం అనేది నాకు చాలా గర్వంగా ఉండేది. గత 2 టాపిక్స్ నుంచి మారు గారు లేకపోవడం చాలా బాధగా ఉంది నాకు. ఈ వాసవ్య నర్సింగ్ హోమ్లో 1357వ వీక్లీ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ మారు గారు కానీ సమరం గారు కానీ కంబైన్డ్గా గత 26 సంవత్సరాలుగా ఇది కండక్ట్ చేస్తున్నారంటే ఇది చాలా అభినందించవలసిన విషయం. ఒక్క వారం కూడా దాన్ని మానకుండా ఇంత బాగా కండక్ట్ చేస్తున్నారు 26 సంవత్సరాల నుంచి. ఇందులో నేను కూడా అప్పుడప్పుడు వచ్చి హెల్త్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా రుణపడి ఉన్నాను. అట్లాగే ఈ రోజున ఈ ఇంటర్నేషనల్ విమెన్స్ డే మార్చి 8న ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. ఇది 115వ ఉమెన్స్ డే కింద పరిగణించబడుతుందంట. అంటే 1911వ సంవత్సరం నుంచి విమెన్స్ డే ఎవ్రీ ఇయర్ జరుపుకుంటున్నాం. కానీ మన అభివృద్ధి చెందిన ఇండియా దేశాలలో ఇంకా మన ఆడవాళ్లలో ఆరోగ్యం అనేది మగవాళ్ళ కంటే తక్కువగానే ఉంటుంది. అంటే మగవాళ్ళకు ఉన్న ఇంపార్టెన్స్ ఇవ్వటం ఆడవాళ్ళకి తక్కువగా ఇవ్వడం జరుగుతుంది.
ముఖ్యంగా గ్రామీణ ప్రజల్లో, అట్లాగే అన్ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్ పీపుల్లో ఆరోగ్యం వాళ్ళ అవగాహన లేకపోవడం ఒకటి, అవగాహన ఉన్నా కూడా దానికి సరిపడా ఆర్థికంగా వాళ్ళు భరించలేకపోవడం, తెలుసుకోలేకపోవడం, అట్లాగే జబ్బులు ముదిరిపోయాక రావడం, వాటిని మనం ట్రీట్మెంట్ ఇవ్వలేకపోవడం జరుగుతుంది. సో ఆ విధంగా మహిళల ఆరోగ్యంలో వెనకబడుతున్నారని అనుకుంటున్నాం. డెఫినెట్గా మన భారతదేశంలో మన స్లోగన్ పెట్టారు కదా డాక్టర్ గారు ఇక్కడ, వ్యాధి చికిత్స కన్నా వ్యాధి నివారణ మిన్న. ఒక క్యాన్సర్ రాకుండా మనం ఒక టెస్ట్ చేసుకోవడం ఎంతో గర్వించదగిన విషయం. అదే క్యాన్సర్ని మనకు తెలిస్తే అది దానిని మనం అంటే భరించలేని విషయం. ఫ్యామిలీ మొత్తం గందరగోళం అయిపోతుంది. సో అందుకుని ఈ విమెన్స్ ఇంటర్నేషనల్ విమెన్స్ డే తరఫున ఈ టాక్ నాకు విమెన్స్ రైట్ టు హెల్త్ అనేది ఇవ్వటం, దానిని మీ అందరికీ అందించడం నాకు ఈరోజు చాలా గర్వకారణంగా ఉన్నది. మహిళల్లో ఏమేంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి, అవి ఎలా నివారించుకోవచ్చు, ఏ విధంగా మనం స్క్రీనింగ్ చేసుకోవచ్చు అన్నీ మీకు నేను వివరించడానికి మీ ముందు వస్తున్నాను. సో ద టైటిల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ విమెన్స్ రైట్ టు హెల్త్. మహిళల ఆరోగ్యం వాళ్ళ యొక్క హక్కు. మహిళల ఆరోగ్యం వారి సాధికారతకు వెరీ పునాది. సంపూర్ణ ఆరోగ్యంతోనే మహిళలు అన్ని రంగాల్లో శక్తివంతులుగా ఎదుగుతారు. ఆరోగ్యం లేనిది ఎక్కడికి మనం కదలలేం. అట్లాగే మహిళా ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ముఖ్యమైన అంశాలు ఈరోజు మనం వివరించుకుందాం. మహిళల ఆరోగ్యం వారి సాధికారతకు ఒక రకమైన పునాది. మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబాన్ని కానీ సమాజాన్ని కానీ దేశాన్ని ముందుకు నడిపించగలదు. శారీరకంగా అంటే ఫిజికల్గా మనకు జబ్బు అనేది ఉండకూడదు. మానసికంగా అట్లే సామాజికంగా ఆరోగ్యంగా ఉన్న మహిళలే తమ హక్కులను తెలుసుకొని నిర్ణయాలు తీసుకుని ఆర్థికంగా స్వతంత్రంగా నిలబడగలదు. మహిళల ఆరోగ్యం మరి ఎందుకు ముఖ్యం? మగవాళ్ళది ఎలాగా ముఖ్యం, ఆడవాళ్ళది కూడా సమానంగా ముఖ్యమని మనం తెలుసుకోవాలి. శారీరక ఆరోగ్యం, సరైన పోషకాహారం, ప్రసూతి సంరక్షణ, సాధారణ ఆరోగ్య పరీక్షలు మహిళల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయి. చాలామంది గ్రామీణ ప్రజల్లో మనం చూస్తూ ఉంటాం, ఫుడ్ అందరికీ పెట్టిన తర్వాత ఒక లేడీ మిగిలిన దాన్ని బలం లేకుండా తింటూ ఉంటారు. సమానంగా తినవలసిన పోషకాహారాన్ని సరైన పోషకాహారం తీసుకోకపోవడం, వాటి వల్ల వచ్చే న్యూట్రిషనల్ డిజార్డర్స్ చాలా ఉంటాయి. సో శారీరకంగా బలంగా ఉండడం చాలా మంచిది. అట్లాగే మానసిక ఆరోగ్యం, ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలపై అవగాహన అవసరం. మానసికంగా బలంగా ఉన్న మహిళే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుంది. అదర్వైజ్ ముందుకు సాగలేని జరుగుతుంది. విద్య అంటే ఎడ్యుకేషను మరియు అవగాహన, ఆరోగ్యంపై అవగాహన పెరిగితే మహిళలు తమ హక్కులను చాలా వరకు కాపాడుకోగలరు. ఆర్థిక స్వావలంబన, ఆరోగ్యంగా ఉన్న మహిళే ఉద్యోగం లేదా వ్యాపారం ద్వారా స్వయం సమృద్ధి సాధించగలదు. ఆరోగ్యం లేకపోతే ఏ విధంగా ఆర్థికంగా బలపడగలగదు? సమాజం మరి ఏం చెయ్యాలి దీనికి అంటే బాల్య వివాహాలను నిరోధించడం. ఇంకా మనం చూస్తున్నాం కృష్ణా డిస్ట్రిక్ట్లో చాలా బాల్య వివాహాలు జరుగుతున్నాయని. సో బాల్య వివాహాలను నిరోధించడం, ప్రసూతి మరియు పునరుత్పత్తి ఆరోగ్య సేవలను అందుబాటులో ఉంచడం, ఆరోగ్య శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం. ఇప్పుడు ఉదాహరణకి సమరం గారు నా హెల్త్ ప్రోగ్రామ్స్ చాలా పబ్లిక్ అందజేస్తున్నారు, కోట్లాది మంది వ్యూవర్స్ చూస్తున్నారు. సో అవగాహన లేకపోతే ఖచ్చితంగా ఎవరికీ తెలియదు కదా. అందుకని అవగాహన అందించడం, మహిళలకు పోషకాహార భద్రత కల్పించడం, ఇవన్నీ సమాజం చేయవలసిన విషయాలు. ఆరోగ్య శిబిరాలు, అవగాహన నిర్వహణం, మహిళల పోషకాహార భద్రత కల్పించడం. మహిళ ఆరోగ్యం మెరుగుపడితే కుటుంబం, సమాజం, దేశం అభివృద్ధి చెందుతుంది. అందుకే మహిళల ఆరోగ్యాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్, హస్బెండ్ది కానీ, పిల్లలు కానీ, సమాజం కానీ అందరి బాధ్యత. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే WHO మనకు తెలిసిందే కదా, ఇచ్చిన నిర్వచన ప్రకారం ఆరోగ్యం అంటే కేవలం వ్యాధులు లేదా బలహీనతలు లేకపోవడం మాత్రమే కాదు. ఒక జబ్బు లేకపోతే మనం ఆరోగ్యంగా ఉన్నామని కాదు అక్కడ లెక్క. ముఖ్య అంశాలు ఏంటంటే సంపూర్ణ శ్రేయస్సు, శారీరక, మానసిక, సామాజిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాల సమ్మేళనం అన్నీ కలిపే ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. అంటే ఫిజికల్, మెంటల్, ఇమోషనల్ అండ్ వెల్బీయింగ్. డైనమిక్ స్థితి, నిరంతరం మెరుగుపడుతూ ఉండే స్థితి. ఆరోగ్యం అనేది ఇవాళ ఆరోగ్యంగా ఉండొచ్చు, రేపు చిన్న అనారోగ్యం రావచ్చు, మళ్ళీ అనారోగ్యం కుదుటపడుతుంది. అంటే ఇది డైనమిక్ పరిస్థితి. వ్యాధి రహితం మాత్రమే కాదు, జబ్బు లేనంత మాత్రాన ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు.
పాత డెఫినేషన్స్ అధిగమించి ఇప్పుడు సంపూర్ణ శ్రేయస్సుని ఈ WHO సూచిస్తుంది. సామాజిక శ్రేయస్సు అంటే కుటుంబ స్నేహితులు మరియు సమాజంతో మంచి సంబంధాలు కలిగి ఉండడం, సామాజిక కార్యక్రమాలలో భాగస్వామ్యం కాకుండా ద్వారా మానసిక ఆనందం మరియు భద్రతాభావాన్ని పొందడం. అందరితో ఫ్రెండ్షిప్గా ఉండాలి, అంతే తప్ప అందరితో విరోధం పెట్టుకోవడం అది కూడా ఒక అనారోగ్యమే. అట్లాగే పర్యావరణ శ్రేయస్సు ఆరోగ్యానికి మద్దతు ఇచ్చే పరిస్థితుల్లో జీవించడం, పరిశుభ్రమైన గాలి, నీరు, సురక్షితమైన గృహవసతి మరియు హానికరమైన పర్యావరణ ప్రభావాల నుండి విముక్తి. మన దగ్గర మన ఎన్విరాన్మెంట్ మనమే దగ్గరలో క్లీన్గా పెట్టుకోవాలి. అట్లాగే నివసించే పరిసరాలు ఆరోగ్యకరంగా ఉండడం, కాలుష్యం లేని వాతావరణం, సురక్షితమైన తాగునీరు మరియు ప్రకృతికి దగ్గరగా ఉండడం. అనుకూల సామర్థ్యం ఒక కీలకమైన ఆధునిక అంశం. ఒత్తిళ్లను తట్టుకోవడం, ఎదురు దెబ్బల నుండి కోలుకోవడం మరియు మారుతున్న పరిస్థితుల్లో సమతుల్యతను కాపాడుకోవడం. సో జీవితంలో వచ్చే మార్పులు, కష్టాలు లేదా సంక్షోభ పరిస్థితులను అర్థం చేసుకుని వాటికి అనుగుణంగా మనల్ని మనం మార్చుకుంటూ మానసికంగా స్థిరంగా ఉండాలి. మరి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి? చాలామంది అంటారు కదా, నాకు క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేదు, లేకపోతే ఆ ప్రత్యేకంగా ఉన్న మనిషికి చాలా బాగుంది అని. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే సరళంగా చెప్పాలంటే మనం ఎంత సంతోషంగా, ఆరోగ్యంగా, హాయిగా జీవిస్తున్నాం అని మనకు మనం వేసుకునే అంచనా. ఇప్పుడు కొంతమంది తక్కువ జీవితంతోనే, తక్కువ జీతం, 1-2 బిడ్డలతో ఎంతో ఆనందంగా ఉంటారు. ఎంతో రిచ్ ప్లేస్లో ఉన్నా కూడా వాళ్ళకి ఆనందం ఉండకపోవచ్చు. అంటే మన క్వాలిటీగా ఉన్నామా లేదా అనేది మన దానిలోనే ఉంది, అంతే తప్ప ఇతరులతో కంపారిజన్ కాదు. మరి సాధికారత అంటే ఏంటి? తమ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను, నిర్ణయాలను తామే బాధ్యతగా తీసుకునేలా ప్రజలను సన్నద్ధం చేయడం, వాళ్ళకి వాళ్ళే. ఇప్పుడు మనం విమెన్స్ హెల్త్ గురించి చెప్పుకుందాం అనుకుంటే, విమెన్ అంటే ఏంటంటే మిడ్ లైఫ్, బిలో 40 కాదు, అట్లాగే అబోవ్ 65 కాదు. 40 to 65 ఉండే వయసులో ఉన్న విమెన్ని మనం మిడ్ లైఫ్ అంటాం. ఈ మిడ్ లైఫ్ ఎందుకు మనకి ముఖ్యం అంటే, ఇక్కడ ఉన్న జబ్బులను కానీ మనం కంట్రోల్ చేస్తే ముసలి వయసులో వాళ్ళు ఆరోగ్యంగా వాళ్ళు స్వతంత్రంగా జీవించగల శక్తి ఉంటుంది. అందుకని మిడ్ లైఫ్కి ఇప్పుడు ఇంపార్టెన్స్ ఎక్కువ పెరిగింది. ఉదాహరణకి మధ్య జీవన దశ అంటే ముసలితనం రాకముందు ఉండే మధ్యంతర దశ. సాధారణంగా ఇది 40 నుండి 60 సంవత్సరాల వరకు పరిగణించబడుతుంది. వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఈ సమయంలో శారీరక మార్పులు, కెరియర్ స్థిరత్వము మరియు పిల్లల పెద్దవారే ఇల్లు విడిచి వెళ్ళిపోవడం, ఎంటీ సిండ్రోమ్, భార్యాభర్తలే మిగులుతారు చివరికి. సో మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు దీన్ని, ఇలా ఉన్న వాళ్ళని. 40-60 ఏళ్ల వయసులో కొందరు తమ జీవితం గడిచిపోతుందనే ఆందోళన, భావోద్వేగానికి ఒత్తిడి లోనవుతారు డెఫినెట్గా. ఎందుకంటే పిల్లలు వెళ్ళిపోతారు, వీళ్ళకేమో వయసు పెరుగుద్ది, కొన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సో వీళ్ళకి ప్రాముఖ్యత ఏంటంటే, ఒక వ్యక్తి తన జీవిత లక్ష్యాలను తిరిగి సమీక్షించుకోవడానికి మరియు తదుపరి దశకు జరుగుతుందని ఒక కీలకం. సో మిడ్ లైఫ్ అంటే అనుకున్నాం కదా, మధ్య జీవిత దశ. సో 40 ఏళ్ళ నుంచి 65 ఏళ్ళ వరకు ఉన్న వయసుని మనం మధ్య జీవన దశ లేకపోతే మిడ్ లైఫ్ అని ఈజీగా చెప్పుకుంటాం. దీంట్లో శారీరక, మానసిక మరియు సామాజిక మార్పులతో కూడిన ఒక కీలకమైన కాలం. ఈ దశలో తీసుకునే ఆరోగ్య జాగ్రత్తలు, అలవాట్లు భవిష్యత్తులో జీవన ప్రమాణాలు నిర్ణయిస్తాయి. అంతేకాని ఇప్పుడు ఆరోగ్యంగానే ఒక రకంగా ఉన్నా కూడా మనం కేర్లెస్గా వాటిని నెగ్లెక్ట్ చేస్తే మనకి ముసలి వయసులో చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం ఈ సమయంలో వెల్నెస్ను పాటించడం చాలా ముఖ్యం. ఒక జనాభా శాస్త్ర ప్రకారం 2021-25 ఈ శాస్త్రం ప్రకారం మొత్తం జనాభా 2021లో 1.46 బిలియన్ ఉంది మన ఇండియాలో. అదే 2025-26కి 1.47, అంటే దగ్గర 0.1 బిలియన్ పెరిగింది. మరి మధ్య వయసు జనాభా ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఇందులో 78 నుంచి 80 మిలియన్ల వరకు. సో వీళ్ళల్లో మల్టీ మార్బిడిటీ అంటే ఒకే వ్యక్తిలో 1 కంటా 2 జబ్బులు, బీపీ ఉదాహరణకి, షుగర్ కంబైన్డ్, లేకపోతే హార్ట్ డిసీజు, ఇంకా 3 ఇలాగా 1 కంటే 2 ఉంటే కనుక వాటిని మల్టీ మార్బిడిటీ అంటారు. మార్బిడిటీ అంటే ఏంటంటే డిసీజ్తో సఫర్ అవుతాం. మార్టాలిటీ అంటే మనకు తెలిసిందే కదా, చావు లేదా డెత్ అంట. మహిళలు సుమారుగా 25% నుంచి 30% వరకు, ఇంకా చెప్పాలంటే 47% వరకు కూడా నమోదైందంట వీళ్ళల్లో. అంటే 100 మంది లేడీస్ తీసుకుంటే ఉదాహరణకి 40 నుంచి 60 సంవత్సరం లోపల మల్టీ మార్బిడిటీ
అంటే 1 కంటే 2 జబ్బులు 3 జబ్బులు ఉన్నవాళ్ళు 47% వరకు నమోదైంది. సాధారణ వ్యాధులు మల్టీ మార్బిడ్లు ఎక్కువగా ఏంటున్నాయంటే బీపీ, హై బీపీ, షుగరు, అట్లాగే ఆర్థరైటిస్, కీళ్ళ నొప్పులు. ఈజీగా 40 ఏళ్ళకే మనం చూస్తున్నాం కీళ్ళ నొప్పులు, మరియు శ్వాసకోశ వ్యాధులు. జీవనశైలి ప్రభావం ఎందుకు ఇలా జరుగుతుంది అంటే శారీరక శ్రమ లేకపోవడం, ఫిజికల్ శ్రమ లేకపోవడం, అనారోగ్యకమైన ఆహారం, అందరూ జంక్ ఫుడ్స్ తింటారు ఆర్డర్ పెట్టి, అర్థమైందా? సో అట్లాగే మరియు అధిక బరువు దీనికి ప్రధాన కారణాలు. ఒబిసిటీ, మన ఇండియాలో ఒబిసిటీ ఆల్మోస్ట్ 1 in 5 ఉందంటున్నారు. డయాబెటీస్ 1 in 20, అట్లాగే హైపర్ టెన్షన్, అలాగే అన్ని రకాల వ్యాధులు క్రమేపీ పెరుగుతూ ఉన్నాయి. మరి మధ్య వయసులో సాధారణ ఆరోగ్య సమస్యలు ఏముంటున్నాయంటే మధ్య వయసు అనేక హార్మోన్ మార్పులు ఎదుర్కొంటారు వీళ్ళు, లేడీస్, ముఖ్యంగా మహిళల గురించి మనం చెప్పుకుంటున్నాం ఇవాళ. ఈ దశలో సాధారణంగా కనిపించే కొన్ని ముఖ్యమైన ఆరోగ్య సమస్యలు ఏంటంటే మెనోపాజ్ అంటే వయస్సులు ఆగిపోవడం, దాన్నే తెలుగులో ఋతు విరతి అనొచ్చు, ఈజీగా మెనోపాజ్ అంటాం. ఇది సాధారణంగా 45 నుంచి 55 ఏళ్ళ వరకు ఋతుక్రమం ఆగిపోతుంది. దీనివల్ల వేడి ఆవిర్లు, ఎవరైనా వినే ఉంటారు, హాట్ ఫ్లాషెస్, గాబరాగా ఉంది, దడగా ఉంది, నిద్ర పట్టట్లేదు, చెమటలు పడుతున్నాయి, కాన్సన్ట్రేషన్ ఉండలేదు పని మీద, ఓపిక లేదు, ఇన్ని రకాలుగా చెప్తారు. హస్బెండ్ కూడా విసిగిపోతారు భార్య చెప్పిన కంప్లైంట్స్తో. ఈ విధంగా ఉంటాయి. ఏసీ రూమ్లో ఉన్నా కూడా వాళ్ళకి చెమటలు పోస్తాయి. సో ఈ విధంగా ఉన్నవాళ్ళు ఇంకా ముందు వీళ్ళకి ఏమవుతుందంటే ఎముకల బలహీనత, ఆస్టియోపోరోసిస్ అంటారు. ఎముకల బలహీనత వల్లే వీళ్ళు ఎముకలు ఇరగడం కూడా జరుగుద్ది. సో గుండె సంబంధిత వ్యాధులు, షుగరు, రక్తపోటు, థైరాయిడ్ సమస్యలు చాలా వరకు ఇవన్నీ వస్తాయి క్రమక్రమేపిన. అధిక బరువు, ఒబిసిటీ అంటాం కదా మనం, వీటి వల్ల మెటబాలిజం మందగించడం వల్ల పొత్తి కడుపు భాగంలో కొవ్వు పెరుగుద్ది, పొట్ట చూస్తాం మనం చాలామందిలో. మూత్ర నియంత్రణ సమస్యలు, చాలామంది యూరిన్ ఆపుకోలేరు, లీక్ అవుతూ ఉంటుంది, దీన్ని యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాం. ఇది కూడా లేడీస్లో మెనోపాజ్ వచ్చిన తర్వాత చాలా సోషల్ ప్రాబ్లం, బయటికి రాలేరు వాళ్ళు. సో ఇలాంటిది కూడా జరుగుతుంది. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే హార్మోన్స్ డెఫిషియన్సీ రావటం వల్ల. సో అట్లాగే క్యాన్సర్, మోర్ ఇంపార్టెంట్ ప్రాబ్లం, డేంజరస్ ప్రాబ్లం బిట్వీన్ 40 and 65 years ఈజ్ క్యాన్సర్. మరి ఏ క్యాన్సర్ మన ఇండియా భారతదేశంలో ప్రబలి ఉన్నది అంటే రొమ్ము క్యాన్సర్ మరియు గర్భాశయ క్యాన్సర్ ఆడవాళ్ళలో. మరి సాధారణంగా ఆరోగ్య సమస్యలు ఇంకా ఏంటంటే ఒత్తిడికి, వీటి వల్ల ఒత్తిడి, ఆందోళన మరియు డిప్రెషన్ పెంచే సమయం. అట్ ద సేమ్ టైం జాబ్ చేసే లేడీస్లో ఇంకొంచెం ఒత్తిడి పెరుగుద్ది, కెరియర్ ఒత్తిళ్ళు, మానసిక మరియు శారీరక ఆరోగ్య సవాళ్ళు, అధిక ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉండడం వల్ల పని ప్రదేశంలో సమస్యలు లేదా రిటైర్మెంట్ భయాలు వల్ల తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు. కుటుంబ బాధ్యతలు, పిల్లల చదువులు ఒక ప్రక్కన, పెళ్ళిళ్ళు లేదా తల్లిదండ్రుల సంరక్షణ, వాటి అత్తగారులు, మామగారులు లేదా పేరెంట్స్. సో మనం వింటాం, శాండ్విచ్ జనరేషన్ బాధ్యతలు మానసిక ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీస్తాయి. నిరాశ, జీవితంలో సరైన సాధన లేదనే భావన, ఒంటరితనం లేదా ఆరోగ్య సమస్యల కారణంగా డిప్రెషన్కి లోనవుతారు. ఒంటరితనం ఎందుకంటే పిల్లలు వెళ్ళిపోయి అమెరికా వెళ్ళిపోతారు, ఒంటరిగా విడిపోతారు వీళ్ళు. ఆరోగ్యంపై ప్రభావం, అట్లాగే ఒకవేళ పార్ట్నర్ కూడా ఏమైనా ప్రమాదం జరిగి మరణించినచో కూడా ఒంటరితనం, ఇవన్నీ కృంగతీస్తాయి. ఆరోగ్యంపై ప్రభావం, నిద్రలేమి, వీళ్ళకి నిద్ర పట్టదు ఎక్కువగా, శారీరక అలసట, అధిక రక్తపోటు, హృదయ సంబంధిత సమస్యలు మరియు మానసిక రుగ్మతలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇవన్నీ మనం మెనోపాజ్ బొమ్మ తీసుకుంటే ఇన్ని రకాలుగా చెప్తారు చూడండి. డిప్రెషన్ అంటే ఏంటి? మానసిక ఒత్తిడి, కళ్ళు కూడా డ్రైగా ఉంటాయి వీళ్ళలో, అట్లాగే సెక్సువల్ డిస్ఫంక్షన్, లైంగిక సంబంధిక బాధలు, బరువు ఎక్కువ పెరుగుతారు, స్కిన్ కూడా డ్రైగా అయిపోతుంది, బోన్ లాస్, ఎముక బాగా గొల్లబారిపోతుంది, ఈజీగా పడటం వల్ల ఫ్రాక్చర్ కన్నా కూడా చిన్న ఫాల్కి ఎముక ఇరగటం జరుగుతుంది. హాట్ ఫ్లాషెస్, మోర్ ఇబ్బందిగా ఎక్కువగా ఉంటుంది, అంటే చెమటలు, గాబరాలు, అట్లాగే హెయిర్ కూడా రాలిపోతుంది. బ్రెయిన్ ఫాగ్, కన్ఫ్యూజన్, ఏంటో బ్రెయిన్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది వీళ్ళలో. ఇంకా మెనోపాజ్ గురించి చెప్పుకోవాలి. మెనోపాజ్ అంటే మనకు అనుకున్నాం కదా, 1 సంవత్సరం కనీసం వయసులు ఆగిపోయిన తర్వాత సామాన్యంగా 45 నుంచి 55 వయసులో ఇది జరుగుతుంది ఆడవాళ్ళలో. దీనివల్ల ఇన్ని రకాల మనం గూగుల్లో పెడితే కనుక 33 కంప్లైంట్స్ చెప్తారు, పైనుంచి కింద వరకు కంప్లైంట్స్ ఉంటాయి మెనోపాజ్లో.
ఏంటంటే ఇవన్నీ ఉండొచ్చు. చిరాకు, మూడ్ స్వింగ్స్, ఆందోళన, డిప్రెషన్, మానసిక ఒత్తిడి, నిరాశ, బ్రెయిన్ ఫాగ్, ఏకాగ్రత ఉండదు వీళ్ళల్లో, మతిమరుపు, మూత్ర సంబంధిత సమస్యలు చెప్పాను కదా, ఇన్కాంటినెన్స్, యూరిన్ లీక్, యోని పొడి బారిపోవడం, దురద, మంట, దానివల్ల లైంగిక సంబంధిత ఇబ్బందులు, లైంగిక సంపర్క సమయంలో నొప్పి, మూత్ర నియంత్రణ తగ్గటం, యూరినరీ ఇన్ఫెక్షన్స్, శారీరక మార్పులు, అలసట, విపరీతమైన నీరసం, కీళ్ళు కండరాల నొప్పులు, చర్మం జుట్టు రాలటం, అట్లాగే బరువు పెరగడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ. వీటికి నివారణ ఏంటి అంటే ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా, ఇట్లాంటివన్నీ. ఇంకా ఇబ్బందులుగా ఉంటే మేము ట్రీట్మెంట్ ఇస్తాం. హార్మోన్ థెరపీ అంటాం, కాల్షియం, వైటమిన్ డి, అవన్నీ మనం తర్వాత చెప్పుకుందాం. భారతదేశంలో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే క్యాన్సర్. క్యాన్సర్ వ్యాప్తి మరియు మరణాల రేటు ఆందోళనకరంగా పెరుగుతుంది. పేపర్లో ఉంటున్నాం, చూస్తున్నాం. సో పెరుగుతున్న క్యాన్సర్ కేసులు 2020లో తీసుకుంటే 1.39 మిలియన్లు. 1 మిలియన్కి మనకు తెలిసిందే 10 లక్షలు. అంటే ఇక్కడ అన్ని మిలియన్లు 2025 నాటికి 1.57 మిలియన్ పెరిగింది. కొత్తగా నమోదవుతున్న క్యాన్సర్ కేసుల్లో సుమారుగా 50% మధ్య వయసుల్లోనే ఉన్నారు. 50%. అట్లా వృద్ధులతో కలిపామనుకోండి, అబౌవ్ 65, మరణాలేంటి క్యాన్సర్లు ఏంటి కలిపి 70% వీళ్ళలో జరుగుతుంది. చిన్న వయసులోనే వ్యాధి. పాశ్చాత్య దేశాల్లో కంపేర్ చేస్తే ఈ 40 ఏళ్ళ లోపలే మనం క్యాన్సర్కి గురవుతున్నాం భారతదేశంలో. మరణాల రేటు కూడా పట్టణ ప్రాంతాల్లో రెండో ప్రధాన కారణం అంట. సో అట్లాగే స్క్రీనింగ్ అంటే ఒక జబ్బు కూడా లేకుండా, ఒక లక్షణాలు కూడా లేకుండా మనం ఆ జబ్బు గురించి తెలుసుకునే వివరాన్ని స్క్రీనింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉందా లేదా అని తెలుసుకుంటే షుగర్ టెస్ట్ చేస్తాం, అది స్క్రీనింగ్. అట్లాగే లక్ష్యంతో కూడిన స్క్రీనింగ్, ముందస్తు గుర్తింపు కార్యక్రమాలు ప్రధాన కారణాలు. జీవన శైలి, ముఖ్యంగా పొగాకు, మద్యం, స్థూలకాయం, అనారోగ్యకరమైన ఆహారం మరియు శారీరక వ్యాయామం లేకపోవడం వీటి వల్ల ముఖ్యంగా క్యాన్సర్లు వస్తున్నాయని నిర్ధారించబడింది. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్, బరువు పెరగడం, ఆహారం సమతుల్యంగా లేకపోవడం, ఇవన్నీ ఉండడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ ఇండియాలో ఎక్కువగా పెరిగిందని అనుకుంటున్నారు. సో ముఖ్యంగా పర్యావరణ కాలుష్యం, ఎక్కడ చూసినా మనం అనుకుంటున్నాం కదా, పొల్యూషన్. నిర్ధారణలో ఆలస్యం ఎందుకు జరుగుతుంది? అవేర్నెస్ లేకపోవడం, లేకపోతే ఉమెన్కి అర్థం కాక లేటుగా రావడం, అవగాహన లోపం వల్ల. వ్యాధి ముదిరిన తర్వాత వచ్చినప్పుడు మనం ట్రీట్మెంటు ఏదో సిమ్టమాటిక్గా ఉంటుంది. ట్రీట్మెంట్ అనేది 100% సక్సెస్గా జరగదు. అట్లాగే సమాజంపై ప్రభావం. క్యాన్సర్ ఉత్పాదక వయసులో, దట్ ఈజ్ వర్కింగ్ ఏజ్లో, 40 to 60 అంటే వర్కింగ్ ఏజ్, రిటైరింగ్ ఏజ్ కాదు కదా. ఈ ఏజ్లో ఉన్న వారిని ప్రభావితం చేయడం వల్ల కుటుంబాలపై మరియు దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం పడుతుంది. క్యాన్సర్ వ్యాప్తి మరియు మరణాల రేటు ఆందోళనకరంగా ఉంది అనుకున్నాం కదా. ముందస్తు హెచ్చరిక సంకేతాలు శరీరంలో అకారణంగా మనం ఏ విధంగా ఉంటే హాస్పిటల్కి వెళ్ళాలి వెంటనే అంటే, ఏమన్నా అనుకోని గడ్డ ఎక్కడైనా బాడీలో ఉన్నప్పుడు, బ్రెస్ట్లో కానీ ఎక్కడైనా ఏ చర్మంలో కానీ, బరువు తగ్గడం, విపరీతంగా బరువు తగ్గడం, మనం ట్రై చేయకుండా బరువు తగ్గడం, విపరీతమైన అలసట, నీరసం, స్త్రీలలో రక్తస్రావం, మెన్సెస్కి మధ్యలో ఆర్ సంభోగం తర్వాత బ్లీడింగ్ అవ్వటం, మెన్సెస్లు పోయిన తర్వాత బ్లీడింగ్ అవ్వడం అంటే మెనోపాజ్ తర్వాత, ఇవన్నీ లక్షణాలు. అట్లాగే దగ్గు లేదా గొంతులో మార్పు, గొంతు బొంగురు పోవటం, దగ్గు తగ్గకపోవడం, లేకపోతే రిపీటెడ్గా దగ్గు రావడం. నివారణ చర్యలు. రెగ్యులర్ చెకప్ చేసుకున్నప్పుడు, ముఖ్యంగా 40 ఏళ్ళు దాటిన స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినాలి. వ్యాయామం, రోజుకు కనీసం 40 నిమిషాలు లేకపోతే 30 నిమిషాలు, కనీసం 5 రోజులు వారానికి 150 నిమిషాలు వ్యాయామం అని చాలామంది చెప్తున్నారు. సో ధూమపానం, మద్యం మానేయడం, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. సో క్యాన్సర్ ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స చాలా వరకు నయం చేయవచ్చు. అదేగా ఎక్కువగా ఉంటే మనం ఓన్లీ ఏదో అప్పుడు లక్షణాల ఉపశమనానికి మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి. ఏవైనా అనుమానిత లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులు సంప్రదించాలి. భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా 50 ఏళ్ళు లోప వారిలో క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నట్టు ఇటీవల అధ్యాయాలు వెల్లడిస్తున్నాయి. మనం అనుకున్నాం కదా, గత 30 ఏళ్లలో 50 ఏళ్ల లోప వారిలో క్యాన్సర్ కొత్త కేసులు 79 వరకు పెరిగాయి. ముఖ్యంగా మహిళల్లో క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంది. గరిష్టంగా రొమ్ము క్యాన్సర్.
రొమ్ము క్యాన్సర్ని ఎలా చేయాలి మనం అనేది నేను చెప్పుకుందాం. క్యాన్సర్ పెరుగుదల కారణాలు ఏంటంటే ముఖ్యంగా జీవనశైలి మార్పులు. అంటే జంక్ ఫుడ్ తినడం. మరి జంక్ ఫుడ్ని ఎలా ఆపడం? సో వ్యాయామం లేకపోవడం, ఊబకాయం ప్రధాన కారణాలుగా ఉన్నాయంటున్నారు. అట్లాగే పొగాకు, మద్యం, ధూమపానం, మద్యం సేవించడం, గుట్కా నమలడం వల్ల 33% క్యాన్సర్. హార్మోన్ల మార్పులు, ఆలస్యంగా వివాహం, పిల్లలకు పాలు ఇవ్వకపోవడం, అంటే బ్రెస్ట్ మిల్క్ ఇవ్వలేదు అనుకుంటే వాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అట్లాగే లేట్గా మ్యారేజ్, అబౌవ్ 30 years. అట్లాగే రొమ్ము క్యాన్సర్ ముప్పు పెరుగుతోంది. పర్యావరణ కారణాలు, ఆహారంలో రసాయన వాడకం, కాలుష్యం. మొన్న ఈ మధ్యన వినే ఉంటారు మీరు, రాజమండ్రిలోన ఎక్కడో పాలలో పొల్యూషన్ రావటం వల్ల ఒక 9 మంది ఎంతమంది చచ్చిపోయారు. అట్లాగా రసాయన పదార్థాలు వాడడం వల్ల ఎక్కువగా వస్తున్న క్యాన్సర్లు ఏంటంటే రొమ్ము క్యాన్సరు నెంబర్ 1. ప్రతి 4 నిమిషాలకు ఒక కొత్త కేసు నిర్ధారణ అంట. ప్రతి 4 నిమిషాలకి, ఆల్ ఓవర్ ది ఇండియా. సో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అని ఒకటి ఉంటుంది మనకి. అంటే భారతదేశంలో నేషనల్ అంటే మన నేషన్ ఫ్యామిలీ సర్వే చేస్తే అక్కడక్కడ. ఇది 2021 సెన్సెస్ ప్రకారం భారతదేశంలో అధిక బరువు మరియు ఊబకాయం సమస్యలు ఆందోళనకరంగా పెరిగినాయి అంటున్నాయి. ఊబకాయం వరకు ఉండేది కాదు, ఇప్పుడు ప్రతి 5 మందిలో ఒకరికి ఉంటుంది. జాతీయ సగటు పోలిస్తే మహిళల్లో ఊబకాయం 20 అంటే ప్రతి 100 మందిలో 20 మంది ఊబకాయం ఉన్నట్లు లెక్క. గ్రామీణంకి పట్టణానికి చూస్తే పట్టణాల్లో ఎందుకంటే మళ్ళీ జంక్ ఫుడ్స్. సో ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, వ్యాయామం లేకపోవడం, టీవీ దగ్గర కూర్చుని తినడం, సెల్ ఎక్కువ చూడడం. ముఖ్య కారణాలు ఏంటంటే శారీరక శ్రమ లేకపోవడం, జంక్ మరియు పట్టణీకరణ పెరగడం వల్ల. సో బిఎంఐ అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది. 25 నుంచి 29.9 ఉంటే అధిక బరువు అంటాం, ఓవర్ వెయిట్. అట్లాగే 30 దాటితే స్థూలకాయం అంటాం. 30 నుంచి 35, 35 నుంచి 40, 40 నుంచి అబౌవ్ ఉంటే మరీ లావు అంటాం. ఈ స్థూలకాయం పెరిగేదాన్ని బట్టి జబ్బులు కూడా ఎక్కువగా ఉంటాయి. ముఖ్య గమనిక ఏంటంటే మహిళల్లో 46% వరకు కూడా ఈ ఒబిసిటీ ఉందని గమనిస్తున్నారు. మరి ప్రభుత్వ చర్యలు ఏం తీసుకోవాలి అంటే స్థూలకాయాన్ని నియంత్రించడానికి భారత ప్రభుత్వం ఫిట్ ఇండియా మూమెంట్, అన్ని రకాల మూమెంట్స్ మన మోడీ గారు బాగా తీసుకుంటున్నారు. ఫిట్ ఇండియా మూమెంట్, ఈట్ రైట్ ఇండియా మరియు పోషణ్ అభియాన్ వంటి కార్యక్రమాలు చేపట్టింది. అంటే న్యూట్రిషన్ తక్కువ ఉన్న వాళ్ళేమో అండర్ వెయిట్ ఉంటున్నారు, రిచ్ పీపుల్ ఏమో ఓవర్ వెయిట్ ఉంటున్నారు. సో దీన్ని గమనించి ఈ పోషణ్ అభియాన్ అనే కార్యక్రమాలు చేపట్టింది. స్థూలకాయం కేవలం శారీరక రూపురేఖల సమస్య కాకుండా ఒక దీర్ఘకాలిక వ్యాధిగా గుర్తించి ఆరోగ్యకరమైన ఆహారం మరియు వ్యాయామం ద్వారా దీన్ని నియంత్రించడం చాలా అవసరం. నెక్స్ట్ రక్తపోటు. ఉదాహరణకి మనం ఒబిసిటీ గురించి చెప్పుకున్నాం, ఎంత ప్రబలి ఉన్నది అనేది. సో 20%. ఓకే, ఇప్పుడు చెప్పుకోవాలంటే రక్తపోటు ఎలా ఉంది ఈ డేటా ప్రకారం. భారతదేశంలో మధ్య వయస్సు వ్యక్తుల్లో రక్తపోటు గణనీయంగా ఉందంట. ముఖ్య అంశాలు 15 నుంచి 49 వయసు కూడా 22% ఉందంటున్నారు. ఇది ఆశ్చర్యకరమైన విషయం. అంటే మనం ఏమనుకుంటాం, చిన్నపిల్లల్లో ఉండదేమో అనుకుంటాం, కానీ వీళ్ళల్లో కూడా 22% వరకు రక్తపోటుతో బాధపడుతున్నారని అంచనా. 40 ఏళ్ళు పైబడిన వారిలో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంది. కొత్త కేసులు 52% మందికి మొదటిసారిగా ఈ సర్వేలో రక్తపోటు సమస్య ఉన్నట్లు నిర్ధారణ. ఎవరికి వాళ్ళకి బీపీ ఉన్నట్టు తెలియదు. మనం ర్యాండమ్గా చూస్తే 100 మందిలో 52 మందికి ఉందంట. అంటే సగానికి పైగా తమకు బీపీ ఉందనే విషయం ముందుగా తెలియకుండా మనం స్క్రీన్ చేసినట్లు లెక్క. లింగ భేదం మహిళలతో పోలిస్తే పురుషుల్లో డెఫినెట్గా ఎక్కువ ఉంది. కారణాలు అధిక బరువు, మళ్ళీ ఊబకాయం, మద్యం, పొగాకు, తక్కువ శారీరక శ్రమిశ్ర, ఇవన్నీ ప్రధాన కారణాలు. అన్నిట్లో ఇవే కారణాలు. అధిక బరువు, బీపీ, షుగరు, శారీరక శ్రమ లేకపోవడం. సో చికిత్స పొందుతున్న వారిలో సగం మందికి మాత్రమే బీపీ అదుపులో ఉంది. ఏదో చికిత్స తీసుకుంటున్నాం అనుకుంటారు. మన పేషెంట్ని అడుగుతాం, అమ్మా బీపీ ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా వాడుతున్నావా అంటే రోజు విడిచి రోజు వేసుకుంటున్నానండి. లేదు బీపీ 110/84 ఉంది, కంట్రోల్కి వచ్చిందనుకుని ఆవిడే అనుకుని మానేస్తారు, తగ్గిపోయింది కదా అని. సో అది డాక్టర్స్ అడ్వైస్ ద్వారా కంట్రోల్ చేసుకోవాలి. అట్లాగే మధుమేహం, బీపీ అయిపోయింది, ఒబిసిటీ అయిపోయింది, ఇప్పుడు షుగర్. మధుమేహం వ్యాప్తి వేగం చాలా ఎక్కువగా పెరుగుతుంది. సో భారతదేశంలో దాదాపు 10 కోట్లకు పైగా షుగర్తో బాధపడుతున్నారు. మధ్య వయస్కులైన మహిళల్లో డయాబెటీస్ చాలా ప్రమాదకరంగా ఉంది.
మెనోపాజ్ డయాబెటిక్ కేసులు 14 to 40%. అంటే 45 ఏళ్ళు 50 ఏళ్ళు వయసులో పోయిన వాళ్ళలో చూస్తే 40% వరకు మహిళలు షుగర్తో బాధపడుతున్నారు. ప్రధాన కారణాలు మళ్ళీ అవే: అధిక బరువు, శ్రమ లేకపోవడం, జీవనశైలి, హార్మోన్లు తేడా. చాలామంది మహిళలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తమకు డయాబెటీస్ ఉన్నట్లు గుర్తించకపోవడం, ఆ తర్వాత తీవ్రమైన లక్షణాలతో బాధపడడం గమనారు. ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు వాళ్ళకి ఇగ్నోరెన్స్ ఉంటుంది కదా. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, మరి ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా ఈ వ్యాధిని మనం నివారించుకోవచ్చు. ప్రతి దానికి ఫిజికల్ ఎక్సర్సైజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లాగే భారతదేశంలో వయోజనులలో సుమారుగా 6.5% మంది మధుమేహంతో బాధపడుతున్నారు. పట్టణం చెప్పుకున్నాం కదా, గ్రామీణ ప్రజల కంటే పట్టణ ప్రజల్లో ఎక్కువగా ఉంది. అట్లాగే జనాభా వివరాలు: వయసు పెరుగుతున్న కొద్దీ ఈ షుగర్ అనేది ఎక్కువగా ఉంటుంది. లింగ నిష్పత్తి పురుషుల్లో ఎక్కువగా ఉంది. అవగాహన ఉన్న వారిలో 74% వరకు తమకు మధుమేహం ఉందని గుర్తింపు జరిగింది. నియంత్రణ: వ్యాధి నిర్ధారణ అయిన వారిలో కేవలం 65 మంది మాత్రమే రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంది. ఇందాక అనుకున్నాం కదా, బీపీ కూడా 50% వరకే కంట్రోల్లో ఉంది. అట్లాగే షుగర్ కూడా వాడుతున్నప్పటికీ కూడా కంట్రోల్ 65 మందికే ఉంది, 65% వరకే. ఈ నివేదిక ప్రకారం పట్టణ ప్రాంతాలు, వృద్ధులు మరియు సంపన్న కుటుంబాల్లో డయాబెటిక్ రేటు ఎక్కువగా ఉంది. సంపన్నుల రేటు ఎందుకంటే ఫుడ్స్ బాగా తీసుకుంటారు. సో గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో వ్యాధి గుర్తింపు, చికిత్స ఎక్కువ. నెక్స్ట్ రక్తహీనత. మనం అనుకుంటాం చాలామందికి గ్రామీణ ప్రజల్లో రక్తహీనత ఎక్కువగా ఉంటుంది. హిమోగ్లోబిన్ ఎంత ఉండాలనుకుంటున్నాం మనం అందరిలో? గర్భిణీ స్త్రీలలో కనీసం 11 గ్రాములు, గర్భిణీ స్త్రీలు కాకుండా ఉన్న వాళ్ళలో కనీసం 12 గ్రాములు, 12 నుంచి 14 గ్రాములు హిమోగ్లోబిన్ పర్సెంట్ అనేది కరెక్టు. మగవాళ్ళలో ఎక్కువ ఉంటుంది, ఆడవాళ్ళలో 12 గ్రాముల కన్నా తక్కువ ఉంటే మనం రక్తహీనత అంటాం. సో అట్లాగే మహిళల్లో 15 నుంచి 49 సంవత్సరాల వయసులో 59% వరకు మహిళ రక్తహీనత ఉందంట. అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. 59 అంటే 100 మందిలో 60 మందికి. ఈ రక్తహీనత వల్ల పైకి కనపడవు ప్రభావాలు, ఎక్కువగా ఉన్నప్పుడు దాని ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. సో నివారించదగిన ఆరోగ్య ముప్పు ఏంటంటే రక్తహీనత అనేది పోషకాహార లోపం వల్ల, మరియు దీనిని సరైన ఆహారంతో నివారించవచ్చు. ఎనీమియా ముక్త భారత్ అని మళ్ళీ అది కూడా మోడీ గారు స్లోగన్. చర్యలు: ఐరన్ రిచ్ ఫుడ్, ముఖ్యంగా ఆకుకూరలు. పూర్ పీపుల్ ఐరన్ అంటే నథింగ్ బట్ ఆకుకూరలు, పాలకూర, బెల్లం, ఖర్జూరం, బీట్రూట్ మరియు కాలేయం. నాన్ వెజిటేరియన్స్లో ఐరన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. విటమిన్ సి, ఐరన్ శోషణకు నిమ్మ, ఆరెంజ్ వంటి ఫ్రూట్స్ తీసుకోవాలి. సప్లిమెంట్స్: వైద్యుల సలహా మేరకు ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు వాడాలి. మరి ఈ లక్షణాలు ఎలా ఉంటాయి ఎనీమియాలో అంటే బాగా అలసట మరియు నీరసం, తెల్లబారిన చర్మం, తల తిరగడం, శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బంది, మెట్లు ఎక్కినా ఆయాసపడతారు, ఒకప్పుడు బాత్రూంలో కళ్ళు తిరిగి పడతారు. రక్తం బాగా తక్కువ ఉంటే రక్తాలు ఎక్కించే అవసరం ఉంటుంది. అంతవరకు మనం అవసరమా సరైన ఆహారం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అట్లాగే భారతదేశంలో మద్యం, పొగాకు రెండింటినీ కలిపి ఉపయోగించడం ఒక ప్రధాన ప్రజారోగ్య సమస్యగా తయారైందంట. ఇది ఎక్కువ అఫ్కోర్స్ మగవాళ్ళలో ఉంది, ఆడవాళ్ళలో కూడా గ్రామీణ ప్రజల్లో కొంత ఉంది. వీటి వల్ల మనకి ఏంటి వస్తాయి అంటే క్యాన్సర్సు, మద్యం మరియు పొగాకు కలయిక నోటి మరియు అన్నవాహికకి రెండు కలిపి చేస్తూ ఉంటారు కొంతమంది. సో గుండె జబ్బులు, ముఖ్యంగా ఈ మద్యం పొగాకు తీసుకున్న వాళ్ళలో గుండె జబ్బులు మరియు స్ట్రోక్ ప్రమాదాలకి ఇది దారితీస్తుంది. ఊపిరితిత్తు వ్యాధులు మనం వింటాం, లంగ్ క్యాన్సర్ ఎందుకు వస్తుందంటే మద్యం, పొగ. అట్లాగే భారతదేశంలో మరణాలకు మరియు వ్యాధుల భారానికి చాలా ఎక్కువగా ఉంది ఇది. ఇంకా చెప్పాలంటే మానసిక ఆరోగ్యం. మానసిక ఆరోగ్య సమస్యలు ఏంటున్నాయి అంటే 2025లో భారతదేశం మొదలుపెట్టింది 2వ జాతీయ మానసిక ఆరోగ్య సర్వే. ప్రస్తుతం మధ్య వయసులో ఉన్న వ్యక్తుల్లో మానసిక ఆరోగ్య సమస్యలు చాలా బాగా పెరుగుతున్నాయని గమనించారంట. సో మనం ముఖ్య కారణాలు ఏంటంటే గృహ ఒత్తిడి, ఇంట్లో సమస్యలు, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక సమస్యలు, సంబంధాల మధ్య సంఘర్షణలు. సో మత్తు పదార్థాల వినియోగం ఎక్కువగా ఉంది, మనం వింటున్నాము, చూస్తున్నాము. మద్యం, పొగాకు మరియు ఇతర మత్తు పదార్థాల వాడకం బాగా పెరిగింది. వీటి వల్ల మానసిక ఆరోగ్యాలు కూడా ఎక్కువగా వీటి వల్ల దీర్ఘకాలిక వ్యాధులు, మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు వంటి సమస్యలు కూడా వీళ్ళల్లో ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ మనం చెప్పుకున్నాం.
40 ఏళ్ళు పైబడిన వారికి ముఖ్యమైన పరీక్ష మరి ఏం చేయించుకోవాలి అంటే 40 ఏళ్ళకి 65 ఏళ్ళ మధ్యలో మన బీపీ ఉంటుంది, షుగర్ ఉంది, మానసిక ఒత్తిళ్ళు ఉన్నాయి, ఎనీమియా ఉంటుంది, క్యాన్సర్స్ వస్తున్నాయి. ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు మనం ఏ విధంగా వీటిని స్క్రీన్ చేసుకోవాలి, ఏ విధంగా మనం కాపాడుకోవాలి? ఆరోగ్యంగా ఉండటానికి ప్రమాదకరమైన వ్యాధులు ముందుగానే గుర్తించడానికి ఈ కింది ఆరోగ్య పరీక్షలు: రక్తపోటు పరీక్ష చేయించుకోవాలి, అట్లాగే కొలెస్ట్రాల్ పరీక్ష, షుగర్ పరీక్ష, లివర్ మూత్రపిండాల పరీక్షలు, థైరాయిడ్ పరీక్ష. మహిళలకు ప్రత్యేక పరీక్షలు 40 ఏళ్ళు పైబడిన వారు మ్యామోగ్రామ్, పాప్స్మియర్, బోన్ డెన్సిటీ టెస్ట్. ఇవన్నీ 1 by 1 మనం చెప్పుకుందాం. సో రక్తపోటు గురించి చెప్పుకోవాలంటే ఎంత తరచుగా పరీక్షించుకోవాలి అనేది మనకి అనుమానం రావచ్చు. 40 ఏళ్ళు పైబడిన వారు లేదా ప్రమాద కారకాలు ఉన్నవారు సంవత్సరానికి ఒక్కసారైనా కనీసం రక్తపోటు పరీక్ష చేయించుకోవాలి. హై బ్లడ్ ప్రెషర్ లేదా ఇతర గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు ఇంట్లోనే తరచుగా రక్తపోటు ఇది సామాన్యంగా లేని వాళ్ళు ఉన్నవాళ్ళు తరచుగా పరీక్షించుకోవాలి, మందులు వాడుతున్నవాళ్ళు. ఎందుకు అంటే హైపర్ టెన్షన్ ఇది గుండె జబ్బులకి దారి తీస్తుంది. మనం విన్నాం గుండె జబ్బులు కానీ స్ట్రోక్, సడన్గా పెరాలసిస్ రావడం. మధ్య వయసులో మళ్ళీ మధుమేహం ఏ విధంగా మనం పరీక్షలు చేయించుకోవాలి అంటే 45 ఏళ్ళు వయసు నుండి సాధారణ స్క్రీనింగ్ ప్రారంభించాలి, కనీసం ఒక్కొక్క సంవత్సరం. ఫలితాలు సాధారణంగా ఉంటే ప్రతి 3 సంవత్సరాలకి. 45 ఏళ్ళకి షుగర్ టెస్ట్ చేయించుకున్నాం, లేదు అనుకోండి, మళ్ళీ 3 ఏళ్ళకి కనీసం. అట్లాగే ఇంట్లో ఫ్యామిలీ హిస్టరీ ఉంది, లేకపోతే వీళ్ళకే ఉంది అనుకుంటే ఇంకా వేరే అదనపు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే ఎలా? ఉదాహరణకి అధిక బరువు, అదనపు ప్రమాద కారణాలు 1 లేదా ఎక్కువ కంటే ఇంకా త్వరగా స్క్రీనింగ్ చేసుకోవాలి. మరి కొలెస్ట్రాల్ అని వినే ఉంటారు. కొలెస్ట్రాల్ వల్లే కదా హార్ట్ డిసీజెస్ వస్తున్నాయని వింటాం మనం. కొలెస్ట్రాల్ అనేది 200 వరకు ఉంటుంది. అందులో చెడు కొలెస్ట్రాల్ LDL అంటారు, గుడ్ కొలెస్ట్రాల్ HDL అంటారు. ఇవన్నీ చేసి మంచిగా ఉందా లేదా మనం నిర్ధారించుకోవాలి. నిర్ధారించుకునే పరీక్ష కనీసం ప్రతి 4 నుంచి 6 సంవత్సరాలకు ఒకసారి 40 సంవత్సరాల తర్వాత చేయించుకోవాలి. హృదయ సమస్యల ప్రమాదం ఉంటే తరచుగా, గుండె జబ్బులు ఉన్నవాళ్ళు, ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు కనీసం ఇంకా తరచుగా. ఎందుకు అంటే అధిక కొలెస్ట్రాల్ గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. పేపర్లో మీరు వినే ఉంటారు కొలెస్ట్రాల్స్. LDL 150 బిలో ఉండాలి, ఇంకా 100 బిలో ఉండాలి. HDL కొలెస్ట్రాల్ గుడ్ అయితే 50 ఆడవాళ్ళలో ఉండాలి. కానీ మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం, ఆడవాళ్ళల్లో మెటబాలిక్ సిండ్రోమ్ అనేది చాలా కామన్గా ఉంది. అంటే బీపీ, షుగరు, అట్లాగే కొలెస్ట్రాల్, అట్లా ఓవర్ వెయిట్. ఈ 4 5 3 ఉంటే కనుక వాళ్ళని మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. వీళ్ళు ఎక్కువగా హార్ట్ డిసీజ్కి ముందు సమస్య వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళలో. మరి థైరాయిడ్ ఎప్పుడు చేయించుకోవాలి? థైరాయిడ్ చాలామంది చేయించుకోకపోవడం వల్ల కొన్ని సమస్యలు ఏర్పడతాయి. థైరాయిడ్ అనేది కనీసం 35 సంవత్సరాలు దాటిన తర్వాత ఒక్కసారైనా, అట్లాగే మెనోపాజ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా చేయించుకోవాలి. ఈ దశల్లో హార్మోన్ మార్పులు ఎక్కువగా వస్తాయి కదా, మనం అనుకున్నాం. మెనోపాజ్ తర్వాత హార్మోన్ మార్పుల వల్ల బాడీలో చికాకులు మొదలు పెడతాయి. థైరాయిడ్ వల్ల కూడా అదే చికాకులు మొదలుంటాయి. అందుకుని కన్ఫ్యూజన్ అవుతారన్నమాట. అందుకని ఖచ్చితంగా థైరాయిడ్ సమస్యల లక్షణాలతో కలిసిపోవచ్చు. అందువల్ల సరైన నిర్ధారణ కోసం పరీక్ష చాలా ముఖ్యం. మధ్య వయసులో 40 సంవత్సరాల తర్వాత స్క్రీనింగ్ ఎందుకు అవసరం అంటే, చికిత్స చేయని థైరాయిడ్ సమస్యలలో వచ్చే సమస్యలు ఏంటంటే రక్తంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. థైరాయిడ్ తేడా ఉంటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది, గుండె జబ్బులు ప్రమాదం, డిప్రెషన్, ఆందోళన మరియు బ్రెయిన్ ఫాగ్, జ్ఞాపక శక్తి సమస్యలన్నీ ఏర్పడతాయి. థైరాయిడ్ టెస్ట్ అనేది చాలా ఈజీగా చేసే టెస్టు, ట్రీట్మెంట్ కూడా చాలా తక్కువ ఖరీదు. అన్నింటిలో చెప్పాలంటే థైరాయిడ్ ట్రీట్మెంట్ చాలా తక్కువ, కానీ దానివల్ల సమస్యలు ఎక్కువగా ఉంటాయి. సో ఇది శుభ్రంగా మనం చేయించుకున్నప్పుడు కంట్రోల్ చేసుకోవాలి. ఇంకా మానసిక ఆరోగ్య సమస్య శుభ్రంగా మనం చేయించుకున్నప్పుడు కంట్రోల్ చేసుకోవాలి. ఇంకా మానసిక ఆరోగ్య సమస్య స్క్రీనింగ్, ఇది ముఖ్యంగా నెగ్లెక్ట్ చేస్తారు చాలామంది. దృష్టి కేంద్రీకరణ, ఆందోళన, నైరాశ్యం, ఒత్తిడి, నిద్ర సమస్యలు ఈ ఆరోగ్య సమస్య వల్ల మనకు జరుగుతుంది. ఇది ఎందుకు మానసిక ఆరోగ్య స్క్రీనింగ్ చేసుకోవాలి అంటే, చాలా సందర్భాల్లో అవి గుర్తించబడకుండా లేదా చికిత్స లేకుండా ఉంటాయి. డిప్రెషన్కి లోనవుతారు. మనం వింటాం, స్టూడెంట్స్ కూడా చాలామంది డిప్రెషన్కి లోనై సూయిసైడ్ చేసుకోవడం, అనవసరంగా వాళ్ళు ఈ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు కనీసం వాళ్ళని తీసుకురావడం. అట్లాగే ఒక ఉమెన్ ఇంత మానసిక బాధతో ఉన్నప్పుడు హస్బెండ్ తీసుకురావడం తప్పకుండా చేయవలసిన అవసరం. ముందస్తు స్క్రీనింగ్ ద్వారా సమస్యను త్వరగా గుర్తించి
సరైన చికిత్స పొందవచ్చు. మరి కంటి పరీక్ష ఎప్పుడెప్పుడు చేయించుకోవాలి? వయసు 40 నుంచి 64 ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పరీక్ష చేయించుకోవాలి. 40 ఏళ్ళ వయసులో యూజువల్గా చేయించుకోవడం ముఖ్యమైనది. ప్రత్యేక ప్రమాదాలు అంటే ముఖ్యంగా షుగర్ ఉన్నవాళ్ళు, మధుమేహం కనీసం 1 సంవత్సరానికి చేయించుకోవాలి. ఈ మధుమేహం ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే గ్లకోమా రావడం కానీ, రెటీనా దెబ్బ తగలటం కానీ, మ్యాక్యులర్ డీజనరేషన్ అంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి ముందుగా గుర్తిస్తే చాలా ఈజీగా ట్రీట్ చేయవచ్చు. గ్లకోమా, మ్యాక్యులర్ డీజనరేషన్ మరియు చూపు తగ్గుదల వంటి సమస్యలు తొందరగా గుర్తించడానికి ప్రతి సంవత్సరం షుగర్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ కంటి పరీక్ష చేయించుకోవాల్సింది. అట్లాగే వినికిడి పరీక్ష. మనం చాలామందికి కొంచెం చెవుడు వినపడట్లేదు అనుకుంటాం, కానీ టెస్ట్ చేయించుకుంటేనే మనకు తెలుస్తుంది. సో వయస్సు అగైన్ 50 నుంచి 64 సంవత్సరాలకు ఒకసారి స్క్రీనింగ్ చేయించుకోవాలి. ఎందుకు అంటే మధ్య వయసులో వినికిడి లోపం పెరిగే అవకాశం ఉంది. ఇది జ్ఞాపక శక్తి మరియు మేధా సామర్థ్యంపై ప్రభావం చూపవచ్చు. సో ఇంకా ముఖ్యమైన పరీక్ష ఏంటంటే ఇవన్నీ చిన్న చిన్న పరీక్షలు. ఏది బీపీ, షుగర్ వెరీ ఇంపార్టెంట్ టెస్టులు, థైరాయిడ్ ఇంపార్టెంట్ టెస్టు, కంటి పరీక్ష ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎక్కువ, అట్లా వినికిడి పరీక్ష ఇవన్నీ సమస్యలు. కానీ ఎముకల బలహీనత అనేది చాలా చాలా ప్రాబ్లం. సైలెంట్ కిల్లర్ అంటాం. ఆడవాళ్లలో భారతదేశంలో ఎముకల బలహీనత ముఖ్య గణాంకాలు ఏంటంటే ఇది ఎముకల బలహీనత అంటే ఆస్టియోపోరోసిస్ అనేది ఎముకల సాంద్రత తగ్గి బలహీనపడే వ్యాధి. ఇది ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అంటే 26%. మెన్సెస్లు పోయిన వాళ్ళల్లో మెనోపాజ్ తర్వాత 100 మందిలో 25 మంది దాకా ఈ ఎముకల బలహీనత బాధపడుతున్నారు. బలహీనత పైకి కనపడదు, ఫ్రాక్చర్ అయిన తర్వాతే తెలుస్తుంది. బలహీనత ఎలా ఉంది అనేది కొన్ని టెస్టులు ఉంటాయి. సో ముఖ్య గణాంకాలు ఏంటంటే దేశవ్యాప్తంగా 60 మిలియన్లు అంటే 600 లక్షల మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. సైలెంట్ కిల్లర్ అంటారు. మీరు ఎల్డర్లీ పీపుల్ ఆర్థోపెడిక్ వార్డుకి వెళ్ళి చూస్తే ఎంతమందికి ఫ్రాక్చర్లు అయినాయో మనం చూస్తాం. సో మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళకి ఈజీగా ఫ్రాక్చర్లు అవుతాయి. మొత్తం జనాభాలో సుమారు 23% ప్రబలత ఉంది. బాధితుల్లో 80% మహిళలే. 80%. 100 ఫ్రాక్చర్లు ఉన్నాయనుకోండి, మగవాళ్ళకి 20, ఆడవాళ్ళకి 80. సుమారు ప్రతి 5 మంది పెద్దల్లో 1 మరియు ప్రతి 2లో 1 ఎముకల బలహీనత అంటే ఆస్టియోపీనియా అంటారు. పీనియా అంటే వీక్గా ఉంది బోన్ అని, పోరోసిస్ అంటే గొల్లబరిపోవడం. ఇది ఉదాహరణకి ఇది హెల్దీ బోన్. ఇది అంటే తెలుగులో చెప్పాలంటే చెదపట్టినట్టు ఉంటుంది. చెదపట్టినట్టు ఈ బోన్ ఉంటుంది, గొల్లైపోతుంది. మనం చిన్నగా ఇలా స్టెప్ దెబ్బ తగిలినా పడిపోతాం, ఫ్రాక్చర్ అవుతుంది. ముఖ్యంగా ఆడవాళ్ళలో ఫ్రాక్చర్ ఎక్కడ జరుగుద్ది అంటే ఇక్కడ ఫీమర్ నెక్ అంటారు, లేకపోతే వెన్నెమూక, లేకపోతే హిప్ జాయింట్. చాలా ఇలాంటి ప్రమాదాలాంటి ఫ్రాక్చర్లు మళ్ళీ వాళ్ళు కోలుకోవడం కూడా చాలా కష్టం, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చాలా కష్టం, ప్రాణ సంకటం కూడా ఫ్రాక్చర్ వల్ల జరుగుద్ది. మరి ఎముకల బలహీనత ముఖ్యంగా పోస్ట్ మీనోపాజల్ విమెన్ అంటే మెన్సెస్లు పోయిన తర్వాత మరింత తీవ్రమవుతుంది. సో ఇది అత్యంత ఆందోళనకరమైన విషయమని మన భారతదేశంలో చెప్పుకుంటున్నారు. ప్రధాన కారణాలు ఏంటంటే మనం చెప్పుకున్నాం కదా, 80 మందికి వీళ్ళల్లో వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. వైటమిన్ డి కానీ కాల్షియం కానీ తక్కువగా ఉండడం, జీవనశైలిలో మార్పులు. ఎప్పుడు చూసినా జీవనశైలిలో మార్పులు అంటే ఏంటంటే వ్యాయామం లేకపోవడం, సూర్యకాంతి లోపం, అసమతుల్య ఆహారం, సమపాళ్లలో ఆహారం తీసుకోకపోవడం. తీవ్రమైన ప్రభావం భారతదేశంలో ఎముకల విరుగుడు పాశ్చాత్య దేశాల కంటే సుమారుగా 10 సంవత్సరాల ముందే జరుగుతుంది. వాళ్ళలో 70 ఏళ్ళకి 80 ఏళ్ళకి ఫ్రాక్చర్స్ అవుతుంటే మన వాళ్ళల్లో 50 ఏళ్ళకి 60 ఏళ్ళకి జరుగుతుంది. అంటే ఇప్పుడు పోస్ట్ మీనోపాజల్ లైఫ్ ఎంత మనకి ఆడవాళ్ళల్లో 45 ఏళ్ళ లోపల మెన్సెస్లు పోతున్నాయంటే ఇంకో 20 ఇయర్స్ బతికే అవకాశంలో వీళ్ళు చాలా సమస్యలతో బాధపడుతున్నారు. మధ్య వయసులో అవసరమైన ఆరోగ్య పరీక్షలు ఎముకల బలహీనత. సో ఆస్టియోపోరోసిస్ అంటే ఏంటి అని చెప్పుకున్నాం కదా. ఇది ముఖ్యంగా స్క్రీనింగ్ పరీక్ష ఏమేమి చేయించుకోవాలి అంటే 65 సంవత్సరాల తర్వాత తప్పకుండా ఒక టెస్ట్ చేయించుకోవాలి, బోన్ సాంద్రత ఎంతవరకు ఉంది అని. అట్లాగే 65 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది చేయించుకోవాలి. వాళ్ళు ఎవరంటే ఎముక విరిగే ప్రమాదం ఉన్నవారు. మరి ఎముక విరిగే ప్రమాదం ఎవరిలో ఎక్కువ ఉందంటే తక్కువ శరీర బరువు, లో వెయిట్, తల్లిదండ్రుల్లో ఎముక విరిగిన చరిత్ర, ఫ్యామిలీ హిస్టరీ, మదర్ కానీ ఫాదర్ కానీ ఫ్రాక్చర్ ఎర్లీగా అయింది అంటే, పొగ తాగడం,
అట్లాగే మద్యం సేవించడం, కొన్ని మందులు, ఏం మందులు ముఖ్యంగా బోన్స్ వీక్ అవుతాయంటే స్టెరాయిడ్స్, ఆస్తమాకి స్టెరాయిడ్స్ వాడతారు, లేదంటే వేరే వేరే ఉపయోగానికి వాడినప్పుడు ఆ ఎముక సాంద్రత చాలా వరకు తగ్గి ఎముక గొల్లయ్యి ఫ్రాక్చర్ అవ్వడానికి చాలా అవకాశం 10 రెట్లు ఎక్కువ ఉంటుంది మామూలు వాళ్ళ మీద. అందుకని మందులు ఏం వాడుతున్నారని కూడా మనం తెలుసుకోవాలి. మధ్య వయసులో అవసరమైన పరీక్ష ఏం చేయాలంటే బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్, డెక్సా అంటాం. డెక్సా ఇది ఎంతవరకు ఎముక సాంద్రత ఉన్నది అని తెలిసే పరీక్ష. అట్లాగే రక్త పరీక్షలు, ఉదాహరణకి కాల్షియం, విటమిన్ డి. ఇప్పుడు విటమిన్ డి చాలా మందిలో తక్కువ ఉంటుంది, ఎందుకంటే అందరూ ఏసీల్లో కూర్చోవడం, ఎండలోకి వెళ్ళకపోవడం, ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల చాలామంది ఇండియాలో డెఫిషియెంట్. ఇన్నాళ్ళు అమెరికాలో ఉండేది చల్లని ప్రదేశం కనుక, మన వాళ్ళల్లో కూడా ఇప్పుడు చాలా వరకు ప్రబలి ఉన్నది. నివారణ మరి ఏ విధంగా మనం అంటే రోజు కాల్షియం ట్యాబ్లెట్స్, అంటే వయసులో పోయిన వాళ్ళు అందరూ కాదు, విటమిన్ డి సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవాలి, సూర్యకాంతి పొందాలి. సూర్యకాంతి అంటే ఎంతసేపు కూర్చోవాలి అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. బరువుతో చేసే వ్యాయామాలు చేయాలి, వెయిట్ లిఫ్టింగ్. వైద్యుల సూచనల మేరకు మందులు వాడాలి. మధ్య వయస్సులో ఆస్టియోపోరోసిస్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇంకా ఇందులో చెప్తాను ఎగ్జాంపుల్. మధ్య వయస్సులో ఆరోగ్య పరీక్ష ఇంకేంటంటే లైంగిక సమస్యలు. ఇవి లైంగిక సమస్యలు చాలామంది చెప్పుకోరు, సెక్సువల్ డిస్ఫంక్షన్. ఈ మధ్య సెక్సాలజిస్టు, ఉదాహరణకి మా సమరం గారే ఉన్నారు కదా, లైంగిక సమస్యలు అనేది మధ్య వయసులో చాలా ఎక్కువగా ఉంటుంది. చెప్పుకోని విషయం, చెప్పుకోలేని విషయం. ఎందుకంటే వాళ్ళల్లో ఒత్తిడి వల్ల మానసికంగా లైంగిక సమస్యలు ఎక్కువగా ఏర్పడతాయి. సుమారు 50% మహిళలు ఫిమేల్ సెక్సువల్ డిస్ఫంక్షన్ అనుభవిస్తున్నారంట 40 ఏళ్ళ తర్వాత. ఇది తరచుగా పెరిమెనోపాజ్, మెనోపాజ్ సమయంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది కేవలం వయస్సు కారణం మాత్రమే కాదు, లైంగిక సమస్యలు చాలాసార్లు ఇతర ఆరోగ్య సమస్యల వల్ల, షుగర్ వల్ల, బీపీ వల్ల, ఒత్తిడి వల్ల, పిల్లల వల్ల, ఇంట్లో పెద్దవాళ్ల వల్ల, అన్ని రకాల ఒత్తిడి, ఉద్యోగ సమస్యల వల్ల, డిప్రెషన్, నిరుత్సాహం, మధుమేహం, గుండె సంబంధ వ్యాధులు కొన్ని మందుల దుష్ప్రభావాలు. అందువల్ల ఈ సమస్యలను సాధారణంగా తీసుకోకుండా మూల కారణాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. ఏ విధంగా స్క్రీనింగ్ చేయాలి? పూర్తి వైద్య చరిత్ర, హిస్టరీ తీసుకుంటాం మనం. ప్రస్తుతం వాడుతున్న మందుల సమీక్ష, శారీరక పరీక్ష, అవసరమైన పరీక్షల ద్వారా మూల కారణాలు గుర్తింపు. లైంగిక ఆరోగ్యం సమస్యలు సాధారణమైనవి అయినా అవి తరచుగా ఇతర శారీరక లేదా మానసిక సమస్యల సూచిక. సో లైంగికంగా ఆరోగ్యంగా లేనప్పుడు వాళ్ళు ఫిజికల్గా ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఉండరు వాళ్ళు. సో అందుకని లైంగిక ఆరోగ్య సమస్య సాధారణమైనవే అయినా అవి తరచుగా ఇతర శారీరక లేదా మానసిక సమస్యల సూచికగా ఉండవచ్చు. అందువల్ల సమయానికి స్క్రీనింగు మరియు సరైన వైద్య సలహా తీసుకోవడం అత్యంత అవసరం. ఇంకా ఓరల్ క్యాన్సర్ అనేది మనం చాలామందికి తెలీదు, మనం చూస్తూ ఉంటాం. అంటే క్యాన్సర్ ఉన్న హాస్పిటల్కి వెళితే మనకు తెలుస్తుంది ఈ ఓరల్ క్యాన్సర్ ఎంతవరకు ఉందనేది. సో భారతదేశంలో స్క్రీనింగ్ చాలా తక్కువగా జరుగుతుందంట. ఇది బ్రెస్ట్ క్యాన్సరు తక్కువే జరుగుతుంది, గర్భసంచి క్యాన్సరు స్క్రీనింగ్ కూడా చాలా తక్కువ జరుగుతుంది. ఇది దేశంలో 3వ అత్యంత సాధారణ క్యాన్సర్ అంట. చూడండి, ఆడవాళ్ళైతే ఏంటి, మగవాళ్ళైతే కంపేర్ చేస్తే ఇది అత్యంత సాధారణ 3వ క్యాన్సర్. పురుషుల రేట్ ఒక 1,00,000 మందిలో 6% ఉంటుంది, 6 ఉంటుంది. మహిళల్లో సగానికి సగం 3, 1,00,000 మందికి 3 కేసులు ఉంటున్నాయి, పర్సెంట్ కాదు. ప్రమాద కారణాలు ఏంటంటే ముఖ్యంగా పొగాకు, సిగరెట్టు, బీడీ, గుట్కా, మద్యం అండ్ బీటెల్ నట్టు అన్నీ నములుతూ ఉంటారు కదా, వీళ్ళలో ఓరల్ క్యాన్సర్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. హెచ్పివి ఇన్ఫెక్షన్ అనేది ఒక వైరస్, హ్యూమన్ పాపిల్లోమా వైరస్. అది ఇప్పటి వరకు మనం ఏమనుకున్నామంటే గర్భసంచి ముఖద్వారాన్ని క్యాన్సర్ కాజ్ చేస్తుంది, అందుకనే హెచ్పివి వ్యాక్సిన్ ఇస్తున్నాం. బట్ హెచ్పివి వైరస్ అనేది 6 క్యాన్సర్లు కాజ్ చేస్తుంది, మగ ఆడ కలిపి. గర్భసంచి ముఖద్వారము, యోని, జననేంద్రియాలు మగవాళ్లల్లో, ఆడవాళ్లల్లో, పురుషాంగం మగవాళ్లల్లో, యానస్ అంటే ఏమంటారు, ఓరల్ క్యావిటీ, ఓరోఫెరింజన్ అంటే ఓరల్ సెక్స్ వల్ల ఆ విధంగా వస్తుంది. సో ఇన్ని రకాలుగా 6 క్యాన్సర్లు కలగజేస్తుంది కనుక వాటిని మనం వ్యాక్సిన్ ద్వారా నివారించుకోవచ్చని మన జన సో మహిళలకు ఏమేమి సూచనలు ఇవ్వాలి అంటే 30 సంవత్సరాలు పైబడిన వాళ్ళు పొగాకు వీళ్ళల్లో స్క్రీనింగ్ చేయించుకోవాలి. సో నమిలే వాళ్ళల్లో. అండ్ ప్రారంభ దశలో గుర్తిస్తే
ఓరల్ క్యాన్సర్ చాలా సులభంగా చికిత్స చేయవచ్చు. ఏదైనా అంతే, ప్రతి క్యాన్సర్ ఎర్లీగా డిటెక్ట్ చేస్తే దానికి ట్రీట్మెంట్ చాలా ఈజీ. క్రమం తప్పకుండా దంత వైద్యులు చెకప్ చేయించుకోవడం ద్వారా ముందుగానే లక్షణాలు గుర్తించవచ్చు. నోటి లోపల పుండ్లు, మాడని పుండ్లు, తెల్ల ఎరుపు మచ్చలు, గడ్డలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. దంత పరీక్ష, మనం డెంటల్ పరీక్ష అనేది చాలా ఇంపార్టెంట్, కానీ మనం చేయించుకోం. ఈవెన్ డాక్టర్స్ కూడా మేము చేయించుకోం. వాళ్ళు 6 నెలలకు ఒకసారి 2 అని చెప్తారు మా కృష్ణమోహన్ గారు ఇప్పుడు డెఫినెట్గా. సో వయసు పెరిగే కొలది దంత మాంస వ్యాధి, దంతాలు గమ్స్ చిగుళ్ళు, దంత మాంస వ్యాధి మరియు ఓరల్ క్యాన్సర్ వంటి సమస్యల ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. సో ఓరల్ క్యాన్సర్ మౌఖిక ఆరోగ్యం అంటే ఓరల్ ఆరోగ్యం మొత్తం శారీరక ఆరోగ్యంతో బలమైన సంబంధం కలిగి ఉంటుంది. మౌత్ హెల్దీగా ఉండి డెంటల్ హెల్దీగానే ఉంటేనే మన జిఐటి ఆరోగ్యంగా ఉంటుంది. సో అందువల్ల నోటి ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పర్యవేక్షించడం చాలా ముఖ్యం. చాలామంది ఇది నెగ్లిజెంట్గా ఉంటారు. ఎంత తరచుగా చెకప్ చేసుకోవాలి? ప్రతి 6 నెలలకు ఒకసారి సంపూర్ణ దంత పరీక్ష చేయించుకోవాలి. 2-2-2 నియమం పాటించాలి. అంటే ఏంటంటే రోజుకి 2 సార్లు బ్రష్ చేయాలి. ఉదయం లేవగానే, మళ్ళీ పడుకునే ముందు. ఆహార పదార్థాలు పళ్ళల్లో ఇరుక్కోకుండా 2 నిమిషాలు తోమాలి బ్రషింగ్. అట్లాగే సంవత్సరానికి 2 సార్లు దంత వైద్యులు సంప్రదించాలి. దిస్ ఈజ్ రూల్ ఆఫ్ 2-2-2. ఓకే. దీని సారాంశం ఏంటంటే దంత పరీక్షలు కేవలం పళ్ళ కోసమే కాదు, మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా చాలా అవసరం. ఇంకా లంగ్ క్యాన్సర్ మీరు వినే ఉంటారు కదా, ఎక్కువ మగవాళ్ళలో వస్తాయి ఊపిరితిత్తులో, కానీ ఈ మధ్యన మేము ఆడవాళ్ళలో కూడా చూస్తున్నాం చాలా పొల్యూషన్ వల్ల. సో లంగ్ క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ముఖ్యంగా స్మోకింగ్, ఎయిర్ పొల్యూషన్, అట్లాగే అంతకుముందు రేడియేషన్, ఏమైనా కరెంట్లు ఏమైనా జబ్బు ఉన్నప్పుడు చెస్ట్కి పుచ్చుకుంటే వాళ్ళల్లో కూడా, అండ్ ఆర్గానిక్ కెమికల్స్ ఇప్పుడు మనం అనుకున్నాం కదా, అట్లాగే మినరల్స్ అండ్ డీజిల్, ముఖ్యంగా డీజిల్ ఎగ్జాస్ట్, ఇవన్నీ లంగ్ క్యాన్సర్ కాజ్ చేస్తాయి. మనం లంగ్ క్యాన్సర్ ఉందని సిమ్టమ్స్ ఏముంటాయంటే వీళ్ళలో క్రానిక్గా తగ్గని దగ్గు రిపీటెడ్గా రావటం, చెస్ట్ పెయిన్, ఛాతీ నొప్పి, బరువు తగ్గడం, కఫంలో రక్తం పడడం, గొంతు నొప్పి, గొంతు మార్పిడి, ఇవన్నీ అలసిపోవడం, ఇవన్నీ చిహ్నాలు. మరి ఈ స్క్రీనింగ్ చేయించుకోవాలంటే ఎవరు చేసుకోవాలి అంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ స్క్రీనింగు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన మరణాల కాల్లో ఒకటంట, ఆల్ ఓవర్ వరల్డ్ తీసుకుంటే. ముఖ్యంగా ధూమపానం అంటే స్మోకింగ్. అట్లాగే సరైన వయసులో సరైన వ్యక్తులు స్క్రీనింగ్ చేయడం చాలా ముఖ్యం. ఎవరు స్క్రీనింగ్ చేయించుకోవాలి అంటే 50 నుండి 80 సంవత్సరాల మధ్య ధూమపానం ఎక్కువ తీసుకున్న వాళ్ళు తప్పకుండా ఈ స్క్రీనింగ్ చేసుకోవాలి. కనీసం 20 ప్యాక్ ఇయర్, అంటే 20 ప్యాక్ అంటే 20 ప్యాక్ పర్ డే పర్ ఇయర్, అంత వాళ్ళల్లో క్యాన్సర్ ఎక్కువ వచ్చే గుణం ఉంటుంది. చరిత్ర, ప్రస్తుత ధూమపానులు లేదా గత 15 సంవత్సరాల ధూమపానం మానేసిన వారు కూడా ఈ స్క్రీనింగ్ టెస్ట్ చేసుకోవాలి. ఏ విధంగా చేస్తారంటే లో డోస్ సిటీ స్కాన్ అనేది మీరు వినే ఉంటారు. ఇందులో లో డోస్ సిటీ స్కాన్ చేస్తారు. నెక్స్ట్ కోలోరెక్టల్ క్యాన్సర్. ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ మీరు వినే ఉంటారు, పెద్ద అన్నం పేగుకి క్యాన్సర్. సో కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే ఏంటంటే పెద్ద పేగు కానీ లేదా రెక్టం అంటే మలద్వార భాగంలో ఏర్పడే క్యాన్సర్ని కోలోరెక్టల్ క్యాన్సర్ అంటారు. ఇది సాధారణంగా చిన్న పాలిప్స్, చిన్న కంతుల్లాగా అన్నం పేగులో ఉంటాయి. ప్రారంభమై కాలక్రమంగా క్యాన్సర్గా మారుతుంది. ఎవరు మరి స్క్రీనింగ్ చేయించుకోవాలి కోలోరెక్టల్ అంటే 45 సంవత్సరాలు మరియు అంతకంటే పై వయసు, కుటుంబంలో కోలోరెక్టల్ క్యాన్సర్ చరిత్ర ఉన్నవారు, అంటే ఇళ్లలో ఫ్యామిలీలో రన్ అవుతాయి కొన్ని క్యాన్సర్స్, కోలోరెక్టల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, ఎండోమెట్రీ అంటే గర్భసంచి క్యాన్సర్, వీళ్ళల్లో తప్పకుండా ఇది స్క్రీన్ చేయించుకోవాలి. స్క్రీనింగ్ ఎలా చేస్తారు అంటే మల పరీక్ష అండ్ కొలనోస్కోపీ అంటారు. కొలనోస్కోపీ సిమ్టమ్స్ ఏముంటాయి కోలోరెక్టల్ క్యాన్సర్ వచ్చేటప్పుడు అంటే వెయిట్ లాస్ ఉంటుంది, బరువు తగ్గుతారు, మోషన్లో బ్లడ్ పడుతుంది, లేదు కడుపు నొప్పి ఎక్కువగా, అట్లాగే చేంజ్ ఆఫ్ బవెల్ హ్యాబిట్ అంటే ఒకసారి మోషన్స్ అవ్వడం, ఒకసారి కాన్స్టిపేషన్ రావడం, రకరకాలుగా ఉంటుంది అన్నమాట. సో ఎప్పుడు చూసినా బవెల్ ఫుల్గా ఉన్నట్టు లేకపోతే ఎంటీగా ఉన్నట్టు ఫీలింగ్స్ వస్తాయి, బ్లోటింగ్ అరగనట్టు, సో టైర్డ్నెస్, ఇవన్నీ రకరకాల లక్షణాలు. సో ప్రారంభ దశలో కోలోరెక్టల్ క్యాన్సర్ మనం స్క్రీన్ చేసి ట్రీట్మెంట్ ఇస్తే చాలా లైఫ్
మనం ఇవ్వడానికి వీలవుతుంది. మరి ఆరోగ్యమైన జీవనశైలి సూచనలు ఇంపార్టెంటు. పండ్లు, కూరగాయలు, ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ఫైబర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పొగ తాగడం మానేయాలి, మద్యం సేవించడం నివారించాలి, బరువు నియంత్రణలో ఉంచాలి. అట్లాగే కోలోరెక్టల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవడం ద్వారా మనం రక్షణ చేసుకోవచ్చు. నెక్స్ట్ చర్మం స్క్రీనింగ్ చాలామంది అసలు మనం తెలియదు చర్మం స్క్రీనింగ్ ఉందా అనుకుంటాం. కానీ ఎవరు స్క్రీనింగ్ చేయించుకోవాలంటే ఎక్కువగా 40 ఏళ్ళు దాటిన వారు, ఎండలో పనిచేసేవారు, తెలుపు చర్మం ఎక్కువగా తెల్లగా ఉన్నవాళ్ళు, చర్మం క్యాన్సర్ చరిత్ర ఉన్నవారు, చర్మంపై కొత్త మచ్చలు కొత్తగా వచ్చినా లేదా పాత మచ్చల్లో మార్పులు పెరగడం కానీ, పుట్టుమచ్చ పెరిగింది ఉదాహరణకి, అలాంటి వాళ్ళు తప్పకుండా నివారణ సూచనలు బయటకు వెళ్తున్నప్పుడు సన్ స్క్రీన్, ఎక్కువ ఎండలో వెళ్ళినప్పుడు మధ్యాహ్నం 10 నుంచి 4 గంటల వరకు ఎండను నివారించాలి, ముఖ్యంగా సమ్మర్లో. టోపీలు, పూర్తి చేతుల బట్టలు ధరించండి. చర్మాన్ని ప్రతి నెల ఒకసారి స్వయంగా పరిశీలించుకోండి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే రొమ్ము క్యాన్సరు ఈ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 ప్రకారం భారతదేశంలో స్క్రీనింగ్ అనేది లేనే లేదు. ఒక 100 మందిలో ఒక్కళ్ళు కూడా స్క్రీనింగ్ చేసుకోవట్లేదంట. అంటే ఎంత ఘోరంగా ఉందో మీకే అర్థమవుతుంది. భారతదేశంలో రొమ్ము క్యాన్సర్ చాలా వేగంగా పెరుగుతుందంట. ఇది భారత మహిళల్లో అత్యంత సాధారణమైన క్యాన్సర్. ఆడవాళ్లలో ఇప్పుడు సుమారు 28 మందిలో ఒక మహిళకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం. అంటే సుమారుగా 100 మందిలో 4గురికి క్యాన్సర్ ఉంటుంది ఆల్రెడీ. సో 2025 అంచనా ప్రకారం సుమారు 2,32,000 కొత్త కేసులు నమోదవుతాయి. కొత్త కేసులు ఇవి, అంటే ఇన్సిడెంట్స్ అంటాం మనం. సో ప్రివలెన్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అంటే ఆల్రెడీ పాత వాళ్ళు ఈ కొత్త వాళ్ళు యాడ్ చేస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఈ పెరుగుదలకు ముఖ్య కారణాలు ఏంటి అంటే అర్బనైజేషన్, పట్టణీకరణ, జీవనశైలి మార్పులు, ఆలస్యంగా గర్భధారణ. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, 30 ఏళ్ళ తర్వాత గర్భధారణ కానీ పాలు ఇవ్వకపోయిన వాళ్ళల్లో ఈ రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. తల్లి పాలు ఇవ్వకపోవడం. మరొక ముఖ్యమైన సమస్య ఏమిటంటే ఇప్పుడు యువ మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ముందుగానే గుర్తించబడుతుంది. మనకి చాలా టెస్టులు వచ్చినాయి. ఈ టెస్టుల వల్ల చాలా ఎర్లీగా మనకి గడ్డ ఉన్నట్టు మనకు తెలియదు. బట్ మ్యామోగ్రామ్ చేయించుకుంటే అందులో 1 సెంటీమీటర్ కంటే తక్కువ ఉన్న గడ్డని అది నిర్ణయిస్తుంది. ఈ విధంగా మనం ఎర్లీ స్టేజ్లో మనం డయాగ్నోస్ చేసుకుంటే మన జీవితం క్యాన్సర్ లేకుండా ఉన్నట్టే మనం బతుకుతాం. పట్టణ ప్రాంతాల్లో ఈ భారం ఎక్కువగా ఉందంట. అలాగే చాలా కేసులు ముందస్తు దశలో కాకుండా ఆఖరి దశలో గుర్తించబడుతున్నాయి. ఎందుకంటే ఒకటి గడ్డ ఉన్నట్టు తెలియదు, గడ్డ ఉన్నా కూడా భయంతో హాస్పిటల్కి వెళ్ళరు చాలామంది. సో అందువల్ల స్క్రీనింగ్ అనేది చాలా ముఖ్యమైనది. ఉదాహరణకి ఇది బ్రెస్ట్ క్యాన్సర్ బొమ్మ. ఈ బ్రెస్ట్ కన్నా ఈ బ్రెస్ట్ సైజు పెరగడం, ఎరుపుదనం రావడం, గడ్డ నొప్పి అనేది చాలా తక్కువగా ఉంటుంది ఫస్ట్లో. సో నొప్పి లేదు కదా అని చాలామంది నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా 2019 నుంచి కంపేర్ చేస్తే క్రమేపీ రొమ్ము క్యాన్సర్ చాలా రెట్లు పెరిగింది. ఇక్కడ 2 లక్షల దాకా ఉంటే ఇక్కడ 2,21,000. మరణాలు కూడా స్లోగా, ఈ రెడ్ మార్క్ అంతా మరణాలు. టోటల్ ఎస్టిమేటెడ్ మార్టాలిటీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. సో ద పింక్ రిబ్బన్, ఎర్లీ డిటెక్షన్ సేవ్స్ లైవ్స్. ఎర్లీ డిటెక్షన్ ఆల్వేస్. ఎంత తొందరగా మనం వ్యాధిని నిర్ణయించుకుంటే అంత త్వరగా సేవ్ అవుతుంది. సో బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుందంటే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో ఎక్కువ, అట్లాగే బరువు ఎక్కువ ఉన్న, వయసును బట్టి, ముఖ్యంగా ఫిమేల్ ఆడవాళ్లలో, అట్లాగే జెనెటిక్, ఒక రక్త సంబంధీకుల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఉందంటే వాళ్ళలో వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు చాలా తప్పకుండా స్క్రీనింగ్ చేయించుకోవాలి. అట్లాగే అంతకుముందు రేడియేషన్ తీసుకున్న వాళ్ళలో ఈ ఎక్కువగా ఉంటుంది. అండ్ మరి ఏ విధంగా మనం తగ్గించుకోవచ్చు బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా అంటే మార్గాలు ఉన్నాయి. గుడ్ హెల్దీ వెయిట్, ఫిజికల్ యాక్టివిటీ, సో గుడ్ స్లీప్ 8 అవర్స్, అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఎర్లీగా ఇవ్వటం, నో స్మోకింగ్, నో ఆల్కహాల్. మరి ఏ విధంగా మనం స్క్రీన్ చేస్తారు రొమ్ము క్యాన్సర్ని అంటే అందరూ ఈ పాటికి తెలిసే ఉంటుంది. బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్, ఇది యాక్చువల్గా స్క్రీనింగ్ టెస్ట్ అన్నాం మనం. మీరు చేసుకోండి అమ్మా, మీకు ఏమైనా గడ్డలా ఉంటే రండి అంటాం, కానీ దానివల్ల ముఖ్యంగా అది స్క్రీనింగ్ టెస్ట్ అనరు. సో ఇది అవగాహన పెంచడానికి ఉపయోగపడుతుంది, కానీ ఇది ఒక్కటే సరిపోదు.
క్లినికల్ పరీక్ష అంటే మేము డాక్టర్లు చేసే పరీక్షని క్లినికల్ పరీక్ష అంటారు. అట్లాగే మ్యామోగ్రఫీ అందరూ వినే ఉంటారు ఈ పాటికి. ఈ మ్యామోగ్రఫీ వల్ల మన బ్రెస్ట్లో చిన్న గడ్డ 1 సెంటీమీటర్ కంటే ఉన్న గడ్డను కూడా మనం నిర్ధారించవచ్చు. అల్ట్రాసౌండ్ ముఖ్యంగా యువ మహిళల్లో లేదా స్తన కణజాలం దృఢంగా ఉన్న వారిలో అల్ట్రాసౌండ్ కూడా ఉపయోగం. కంబైన్డ్గా చేస్తారన్నమాట. ఒక్క మ్యామోగ్రఫీ వల్లే ఇది స్క్రీనింగ్ అవటం అవకాశం ఉండదు. అట్లాగే ఎంఆర్ఐ వినే ఉంటారు. ఎంఆర్ఐ అధిక ప్రమాదం ఉన్న వాళ్ళల్లో ఎంఆర్ఐ, లేకపోతే బ్రెస్ట్ డెన్స్గా ఉన్న వాళ్ళల్లో ఎంఆర్ఐ, యంగ్ పీపుల్లో రేడియేషన్ ఎక్స్పోజర్ ఉండకూడదు అనుకున్న వాళ్ళలో ఎంఆర్ఐ, అట్లాగే కుటుంబ చరిత్ర ఉన్న వాళ్ళలో ఎంఆర్ఐ టెస్టులు 25 సంవత్సరాల నుంచి కూడా బిగిన్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఇదంతా బ్రెస్ట్లో ఎటువంటి మార్పులు వచ్చినా వెంటనే హాస్పిటల్కి రావాలి. ఏమేంటి అంటే ఒకవేళ వన్స్ ఇన్ ఏ మంత్ ఎగ్జామినేషన్ చేసుకుంటే మంచిది ఆడవాళ్ళు. అది ఎప్పుడు అంటే ఋతుక్రమం అయిన తర్వాత అద్దం ఎదురుగుండా నుంచుని 2 బ్రెస్ట్లకి ఏమైనా తేడాలు ఉన్నాయా, నిపుల్స్ ఏమైనా లోపలికి వెళ్తున్నాయా, నిపుల్స్ నుంచి ఏమైనా రక్తస్రావం జరుగుతుందా అనేది చూసుకుంటే అది సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటారు. సో బ్రాకా అనేది కూడా ఒక జెనెటిక్ టెస్ట్ అన్నమాట. ఎక్కువగా ఒక ఫ్యామిలీలో ఒక కుటుంబంలో ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది అంటే వాళ్ళల్లో ఈ జన్యు పరీక్ష చాలా అవసరం. ఇలాంటి జన్యు పరీక్షలో పాజిటివ్ ఉన్న వాళ్ళల్లో ప్రొఫిలాక్టిక్ మాస్టెక్టమీ అంటారు. అంటే బ్రెస్ట్ తీయడం కూడా జరుగుతుంది ఒకప్పుడు. అది బ్రెస్ట్ ఎవరు తీయించుకోవడం జరగకపోయినా కనీసం వాళ్ళకి తక్కువ టైంలో ఎక్కువగా స్క్రీనింగ్ చేస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే సర్వైకల్ క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి? గర్భసంచి ముఖద్వారం. ఇది గర్భసంచి ముఖద్వారం, సర్విక్స్. ఈజీగా మేము చూసే అవయవం ఇది. ఇక్కడ ఇది నార్మల్గా ఉందనుకోండి, ఇక్కడ చిన్నగా పుండు మొదలుపెట్టింది, ఇది కొంచెం పెద్దదయ్యింది, అట్లాగే ఇది ఇంకా పెద్దదయ్యింది. సో ఇంకా పెద్దదైన తర్వాత అన్ని అవయవాలకి వ్యాపిస్తాయి, లివర్కి కానీ ఊపిరితిత్తులకు కానీ. ఇలాగ సర్వైకల్ క్యాన్సర్. ఇది గర్భాశయ క్యాన్సరు 2వ అత్యంత సాధారణ క్యాన్సర్. రొమ్ము క్యాన్సర్ తర్వాత ఇది ఎక్కువగా ఉంది ఆడవాళ్ళలో. ప్రతిరోజు 200 కంటే ఎక్కువ మహిళలు ఈ వ్యాధి వల్ల మరణిస్తున్నారంట ఇండియాలో. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేసుల్లో భారతదేశం గణనీయమైన వాటాను కలిగి ఉంది. చెప్పాలంటే 200 దేశాలు ఉన్నాయి మనకి. ఇండియా మాత్రం 1/4 ఆఫ్ టోటల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ కార్సినోమా సర్విక్స్. సుమారు 60 నుంచి 70% కేసులు చివరి దశలో గుర్తించబడుతున్నాయి. ఇది ఎర్లీగా డిసైడ్ అయితే మాత్రం 100% మనం లైఫ్ని ఇవ్వగలం. సో మరి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? లక్షణాలు రాకముందు స్క్రీనింగ్ చేసుకుంటే చాలా మంచిది. లక్షణాలు వచ్చినప్పటికీ రాలేకపోతే చాలా ప్రమాదకరం. ప్రారంభ దశలో సాధారణంగా లక్షణాలు ఉండకపోవచ్చు, ఏం ఉండవు. మేము చూసినప్పుడు పుండు ఉండొచ్చు, కానీ తర్వాత దశల్లో కనిపించే ముఖ్య లక్షణాలు ఏంటంటే అసాధారణ గర్భాశయ రక్తస్రావం, శృంగార సంబంధం అంటే కలిసిన తర్వాత లైంగిక సంబంధం తర్వాత రక్తస్రావం, మెన్సెస్కి మధ్యలో బ్లీడింగ్ అవ్వటం. తక్కువైనా కూడా అది ఇంపార్టెంటే, చాలా ఇంపార్టెంట్. తెల్లబట్టలో ఎరుపు కనిపించినా కూడా ముఖ్యమే. అట్లాగే వయసులు పోయిన తర్వాత వచ్చే రక్తస్రావం కొంచెమైనా కూడా అది ముఖ్యం. ముందస్తుగా పరీక్షలు చేయించుకోవడం, ఈ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స చేసుకోవచ్చు. చాలామంది లేడీస్కి మెన్సెస్లు పోయిన తర్వాత ఒకే ఒకసారి కనిపించింది మేడం, మనకు తర్వాత అవ్వలేదంటారు. మళ్ళీ 6 నెలలు పోయాక భయపడొస్తారో లేకపోతే మళ్ళీ బ్లీడింగ్తో వచ్చినప్పుడు గ్రోత్ చాలా పెద్దగా ఉంటుంది. అందుకని మెన్సెస్లు పోయిన తర్వాత కానీ మెన్సెస్కి మధ్యలో ఒకసారి అయినా సరే తక్కువ బ్లీడింగ్ అయినా కానీ లైంగిక సంబంధం తర్వాత కొంచెం బ్లీడింగ్ అయినా సరే చాలా ముఖ్యమైన లక్షణం ఇది. మరి ఏ విధంగా స్క్రీనింగ్ పద్ధతులు ఉంటాయి వీటికి అంటే హెచ్పివి వైరస్ వల్ల వస్తుంది. ముఖ్యంగా హెచ్పివి, హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్. ఇది ఇలా ఉంటుంది. దీనికి 200 రకాలు ఉన్నాయి. చెప్పాలంటే మనం కోవిడ్ విన్నాం ఎన్నో రకాలు, అట్లాగే ఇది 200 రకాలు ఉంటాయి. ప్రధాన స్క్రీనింగ్ పద్ధతులు ఏంటంటే పాప్ స్మియర్ టెస్టు. ఇది 21 నుంచి 65 వయసులో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి చేయించుకోవాలి. చాలా సింపుల్ టెస్ట్ ఇది, చాలా తక్కువ ఖరీదుతో ఉన్న టెస్ట్ ఇది. నొప్పి లేని పరీక్ష ఇది. 2 నిమిషాల కంటే టైంకి పట్టని పరీక్ష ఇది. అలాంటి ఉపయోగం ఉన్న టెస్టు సాధారణమైన క్యాన్సర్ కనుక ఈ స్క్రీనింగ్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. హెచ్పివి టెస్ట్ అనేది కూడా చేయించుకోవచ్చు. ఇది 30 సంవత్సరాలు పైబడిన వాళ్ళు. కో టెస్టింగ్ అంటే హెచ్పివి అండ్ పాప్ టెస్ట్ కలిపితే 5 సంవత్సరాలకు ఒకసారి. సో విజువల్ ఇన్స్పెక్షన్ అనేది కూడా ఒక టెస్టు.
ఎవరు స్క్రీనింగ్ చేసుకోవాలి అంటే అందరూ 21 నుంచి 65 సంవత్సరాలు ఆడవాళ్ళు, వివాహితులు, అట్లాగే హెచ్పివి ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళు, అట్లాగే రోగ నిరోధక శక్తి. బలహీన నిరోధక శక్తి అంటే ఎవరు? హెచ్ఐవి ఉన్నవాళ్ళు, అట్లాగే ఏమైనా మందులు వాడుతున్నారు, ఇమ్యూనో సప్రెషన్, బాడీలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది వాళ్ళలో అంటే వాళ్ళు కూడా చాలా ఫ్రీక్వెంట్గా చేయించుకోవాలి, చాలా తరచుగా. స్క్రీనింగ్ ఎందుకు ముఖ్యం అంటే ప్రారంభ దశలో లక్షణాలు కనిపించవు. ఇందాకే చెప్పుకున్నాం కదా, ప్రారంభ దశలో ఏ లక్షణాలు ఉండవు, ఎటువంటి చెడు లక్షణాలు ఉండవు. ముందుగానే గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చు, మరణాలని గణనీయంగా తగ్గించవచ్చు. చాలా సింపుల్ ప్యాప్ టెస్ట్. దిస్ ఇస్ హెల్దీ సర్విక్స్. ఇది ప్యాప్ టెస్ట్ అంటారు, ఇది లిక్విడ్ బేస్డ్ అంటారు. ఖర్చు కూడా చాలా తక్కువ. సో మరి ఏ విధంగా మనం ఇది నివారించుకోవచ్చు ఈ గర్భాశయ ముఖ క్యాన్సర్ అంటే? హెచ్పివి టీకా. ఏ క్యాన్సర్కి ఎటువంటి టీకా లేదు, ఈ క్యాన్సర్కే టీకా ఉంది. బ్రెస్ట్ క్యాన్సర్కి లేదు, లంగ్ క్యాన్సర్కి లేదు. అన్నీ నివారించే మార్గాలు ఏంటంటే మన శారీరక దృఢత్వం, బరువు తగ్గడం, ఆహార నియమాలు ఇవన్నీ ఉన్నాయి. కానీ దీనికి మాత్రం ఒక టీకా ఉంది, దాన్ని మనం హెచ్పివి టీకా అంటాం. అదేవిధంగా ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తించడానికి సులభమైన స్క్రీనింగ్ పరీక్షలు. ఏ స్క్రీనింగ్ పరీక్ష ఇంత సులభం కాదు. పాప్స్మియర్ టెస్టు మరియు హెచ్పివి పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. వీటి ద్వారా వ్యాధిని తొందరగా గుర్తించి సరైన చికిత్స అందించవచ్చు. ఇది అన్నీ ఎందుకు చేయించుకోలేకపోతున్నారు అంటే కొంతమంది కాదు, చాలామందిలో అవగాహన లేకపోవడానికి కారణం సమరం గారి ద్వారా ఇలాంటి హెల్త్ చెకప్స్, హెల్త్ ప్రోగ్రామ్స్ పెడితేనే అవగాహన, లేదంటే ఎవరికీ తెలియదు. మా మెడికల్ స్టూడెంట్స్కే తెలియదు, ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా తెలియదు. ఎందుకంటే అవగాహన లేకపోవడం వల్ల. ఇలాగ మనం క్యాంప్స్ కండక్ట్ చేసి ఇలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తే పబ్లిక్కి మీడియా ద్వారా కానీ క్లాసుల ద్వారా కానీ అందరికీ తెలియపరిస్తే ఇది చాలా సులువైన కంట్రోల్ చేసే క్యాన్సర్. నెక్స్ట్ పెద్దవారికి సిఫార్సు అయిన టీకాలు ఏమేమి ఉంటాయి, ఎందుకు తీసుకోవాలి? మనం చిన్నపిల్లలకే కదా టీకాలు అని అనుకుంటాం, కానీ ఎల్డర్లీ పీపుల్ కూడా టీకాలు ఉన్నాయి. వయస్సు, ఆరోగ్య స్థితిని బట్టి వృత్తి మరియు జీవనశైలిపై ఆధారపడి సిఫార్సు చేయబడే టీకాలు. సో ఉదాహరణకి ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్, ఫ్లూ టీకా విన్నారు కదా. ఇది అమెరికాలో, ఫారిన్ కంట్రీస్లో సంవత్సరానికి ఒకసారి చేస్తూ ఉంటారు. మన దేశంలో ఇంకా అంతగా దీనికి అవేర్నెస్ ఇవ్వలేదు. బట్ సీజనల్ ఫ్లూ, కోల్డ్ కాఫ్లు వస్తాయి కదా చాలామందికి, అలా వచ్చినప్పుడు కొంతమందికి న్యూమోనియాకి దింపుద్ది. అలాంటిది రాకుండా ఈ టీకా. సో ప్రతి సంవత్సరం ఒకసారి తీసుకోవాలి. ముఖ్యంగా 50 ఏళ్లకు పైబడిన వారు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తప్పనిసరిగా తీసుకోవాలి. అంటే దీర్ఘకాలిక వ్యాధులు అంటే ఏంటి? షుగరు, ఇమ్యూనో సప్రెషన్, గుండె జబ్బులు ఉన్నవారు తప్పకుండా తీసుకోవాలి. టెటనస్, డిఫ్తీరియా మరియు పెర్టుసిస్ అంటే టీడాప్ అంటారు, ఇంకోటి టీడీ, వినే ఉంటారు మీరు. ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ కూడా మనం ఇస్తున్నాం. సో ఇప్పటి వరకు టీడాప్ టీకా తీసుకోని వాళ్ళు కనీసం ఒకసారి తీసుకుని తర్వాత ప్రతి సంవత్సరాలకు ఒకసారి టీడీ బూస్టర్ తీసుకోవాలి. ఇప్పటి వరకు టీడాప్ తీసుకునే లేదనుకోండి, ఒక టీడాప్ పుచ్చుకుని తర్వాత ప్రతి 10 సంవత్సరాలకు ఒక టీడీ అంటే టెటనస్ అండ్ డిఫ్తీరియా. అట్లాగే న్యూమోకోకల్ టీకా, న్యూమోనియా, మెనింజైటిస్ వంటి తీవ్రమైన ఇన్ఫెక్షన్ నివారిస్తుంది. ఇది 50 సంవత్సరాల తర్వాత చేసుకునే టీకా. హెపటైటిస్ బి వ్యాక్సిన్ మీరు వినే ఉంటారు. ఎక్కువగా హెల్త్ వర్కర్స్ మనం తీసుకుంటాం. కానీ ఇది తీసుకోవడం వల్ల లివర్ ఇన్ఫెక్షన్, సిరోసిస్, క్యాన్సర్ లివర్కి ఇది కాపాడుతుంది. 3 డోసులు కనీసం, ఒక డోస్ తర్వాత 1 నెల పోయిన తర్వాత 6 నెలలు. పిల్లల సమయంలో తీసుకోలేదు అంటే పెద్దవారు కూడా తీసుకోవాలి. షింగిల్స్ అంటే హెర్పీస్ జోస్టర్. సో ఇది 50 సంవత్సరాలు పడిన తర్వాత తప్పకుండా తీసుకోవాలి. ఒకవేళ షింగిల్స్ ఇన్ఫెక్షన్ వస్తే చాలా పెయిన్, చాలా రోజులు ఉంటుంది. ఇది ఒక సైడు నెర్వ్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఈ హెర్పీస్ జోస్టర్ ఇన్ఫెక్షన్ రావడం సంభవిస్తుంది. ఇది ముఖ్యంగా ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వాళ్ళలో ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. మరి వ్యాక్సిన్, హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ వ్యాక్సిన్ అని చెప్పాను కదా. ఇది సర్వైకల్ క్యాన్సర్ మరియు ఇతర హెచ్పివి సంబంధిత క్యాన్సర్ నివారించడానికి. ఎందుకు పెద్దవారు టీకాలు తీసుకోవాలి అంటే ఇమ్యూనిటీ తగ్గినప్పుడు తీవ్రమైన ఇన్ఫెక్షన్గా మారే ప్రమాదాలు పెరుగుతాయి. హాస్పిటలైజేషన్ అండ్ ఆరోగ్య ఖర్చులతో పాటు చిరకాల ఆరోగ్య ప్రభావం కూడా అధికమవుతుంది. టీకాలు పెద్దవారి ఆరోగ్యాన్ని బలపరిచే అత్యంత సురక్షిత ముందస్తు చర్యగా పనిచేస్తాయి.
మనం టీకా ఏం తీసుకుంటాంలే, డబ్బులు ఖర్చు అవుతాయి కదా అనుకుంటారు. కానీ న్యూమోనియా వస్తే అది మనం ఐసీయూకి, వెంటిలేటర్ సపోర్ట్ దాకా వెళ్ళే అవకాశాలు కూడా జరుగుతాయి. ఇది హెచ్పివి టీకా. ఇప్పుడు దీన్ని మనం గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేది సర్వావ్యాక్ అంటున్నాం. అట్లాగే గత 20 సంవత్సరాలుగా 120 దేశాలు ఆల్ ఓవర్ ది వరల్డ్ తీసుకునే వ్యాక్సిన్ గాడాసిల్ 4, గాడాసిల్ 9. మీరు వినే ఉంటారు, 2 రోజుల ముందు మోడీ గారు వ్యాక్సిన్ 14 ఏళ్ల పాపలకి ఒక డోసు గాడాసిల్ 4 ఇస్తున్నారు. WHO ఏమని చెప్పిందంటే కనీసం ఒక డోసు ఇచ్చినా మనం గర్భసంచి క్యాన్సర్ని నివారించవచ్చు అనే స్లోగన్తో మన మోడీ గారు, మా ఫాక్సీ వాళ్ళు చెప్పడం వల్ల ఇది వ్యాక్సిన్ మన గవర్నమెంట్ ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఎన్ని క్యాన్సర్లు కాజ్ చేస్తుంది అంటే హెచ్పివి ఇన్ఫెక్షన్ సైలెంట్ ఇన్ఫెక్షన్. ఇది మనకి ఉందా లేదా అనేది తెలీదు. లోపల గర్భసంచిలో మగవాళ్ళ ద్వారా ఆడవాళ్ళకి లైంగిక పరంగా వస్తుంది. సో ఇది ఎక్కువగా ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతుంది. ఇదిగో క్యాన్సర్, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్. సో యోని వెజైనా అంటారు. అట్లా వల్వ అంటే బయట, యోని జననేంద్రియం మీద. పురుషాంగం, మగవాళ్ళలో పురుషాంగం అంటే పెనిస్, యానల్ క్యాన్సర్, అట్లాగే ఓరోఫెరింజియల్. ఈ 6 క్యాన్సర్లు మగ ఆడ కలిపి ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఈ 6 క్యాన్సర్ని ఈ వ్యాక్సిన్ పుచ్చుకోవడం వల్ల మనకి ఈ క్యాన్సర్ అనేది నివారిస్తుంది 100%. అట్లాగే పురిపిడికాయలు మీనే ఉంటారు. పురిపిడికాయలు కూడా జెనిటల్ వాట్స్ని కూడా ఇది రాకుండా కాపాడుతుంది. మన ఆరోగ్యాన్ని శక్తివంతం చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? మరి ముఖ్య సూచనలు: ఆరోగ్య పరీక్షలు, స్క్రీనింగ్ చేయించుకోవడం, ప్రారంభ దశలోనే వ్యాధులను గుర్తించి సరైన చికిత్స తీసుకోవడానికి చాలా సహాయపడుతుంది. మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షించండి, ఒత్తిడిని నియంత్రించండి. మానసిక ఆరోగ్యంపై ఉన్న అపోహలను తగ్గించుకోవాలి. జీవనశైలిలో మార్పులు, అట్లాగే సమతుల్యమైన ఆరోగ్యకరమైన ఆహారం, నియమితంగా వ్యాయామం, ధ్యానం, యోగా, సంగీతం వినడం, పఠనం వంటి ఆరోగ్యకరమైన పద్ధతుల ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవాలి. సహాయం కోరండి. కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా సహాయక గుంపులతో కలిసి ఉండాలి. ఆరోగ్యం ఒక హక్కు, దాన్ని సంరక్షించుకోవడం ప్రతి మహిళ బాధ్యత కూడా. శారీరక ఆరోగ్యం బాగుండాలి. ఇది బాగుండాలి అంటే వారానికి కనీసం 150 నిమిషాలు స్థాయి, ఒక మోస్తరు స్థాయి వ్యాయామం చేయడం లక్ష్యంగా పెట్టుకోండి. వారానికి కనీసం 2 రోజులు కండరాల బలం పెంపు వ్యాయామం చేయాలి. సో సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. అంటే శరీరంలోని కండరాలను బలంగా ఉంచడానికి ప్రోటీన్, పప్పులు, శనగలు, పాలు, గుడ్లు, చేపలు, కాల్షియం, విటమిన్ డి, ఎముకల బలం కోసం పాలు, పెరుగు, పన్నీర్, ఆకుకూరలు, బాదం. సూర్యకాంతి ద్వారా విటమిన్ డి అడిగారు కదా, సూర్యకాంతి ద్వారా విటమిన్ డి ఏ విధంగా మనం, ఇది ఖర్చు లేని మందు లేని సూర్యకాంతి. సూర్యకాంతి 10 నుంచి 3 వరకు ఉండే సూర్యకాంతిలో మనం కూర్చున్నప్పుడు మన బాడీలో 20% బాడీ ఎక్స్పోజ్ చేసుకుని కనీసం 10-15 నిమిషాలు 20 నిమిషాల మధ్యలో కూర్చుంటే, కనీసం వారానికి 5 సార్లు కూర్చుంటే మనకి సరిపడా వైటమిన్ డి మనకి ఈజీగా వస్తుంది. అది ఇంపార్టెంట్. అట్లాగే ఎక్కువ ఎండగా ఉన్నప్పుడు 10 నుంచి ఎండాకాలంలో ఆ తీవ్రత కన్నా 10కి ముందే కూర్చోవాలి. సో సూర్యకాంతి ద్వారా లభించే విటమిన్ డి, పూర్తి ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, ఫైబర్, గోధుమలు, మిల్లెట్స్, తాజా పండ్లు మరియు కూరగాయలు శరీరానికి అవసరమైన ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు అన్నీ అందిస్తాయి. చక్కెర, ఉప్పు, అల్ట్రా ఫాస్ట్ ఫుడ్ తగ్గించాలి. తగ్గించవలసిన విషయాలు ఏంటంటే షుగర్, సాల్ట్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్. ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారం, చక్కెర పానీయాలు చాలా వరకు హానికరం. రోజుకి 2 లీటర్ల వాటర్ తాగాలి హైడ్రేషన్ కోసం. శరీర ఉష్ణోగ్రత, జీర్ణక్రియ మరియు చర్మకాంతికి సహాయపడుతుంది. కాఫీ మరియు మద్యం వినియోగాన్ని చాలా వరకు తగ్గించాలి లేక మానేయాలి. ఎముకల బలం ఏ విధంగా వస్తుందంటే విటమిన్ డి. ఇది ఇంటర్నేషనల్గా సిఫార్సు చేసిన సూర్యకాంతి పరిచయం 10 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు వారానికి కనీసం 5 నుంచి 6 సార్లు. సమయం ఉదయం నుంచి చెప్పాను కదా, 10 నుంచి 3 గంటల మధ్య. శరీర భాగాలు, చేతులు, కాళ్ళు మరియు ముఖం సూర్యకాంతికి బహిర్గతం చేయాలి. గుండె ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఇవన్నీ క్రమశిక్షణలో ఉండాలి. అంటే బీపీ, షుగరు, ఊబకాయం, ఆహారం అన్నీ ఓకే. అట్లాగే హార్మోన్లు మరియు మెనోపాజ్లో అన్ని రకాల లక్షణాలు చెప్పాను కదా, ఏమీ తగ్గలేదు. ఈ హార్ట్ ఫ్లాషెస్, ఒత్తిడి, నిద్రపోక, ఇన్సామ్నియా ఇవన్నీ ఉన్న వాళ్ళల్లో
చివరికి మేము డాక్టర్స్ ఏం చెప్తామంటే హార్మోన్ థెరపీ ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. హార్మోన్ థెరపీ ఇవ్వడం వల్ల ఈ లక్షణాలు తగ్గించడమే కాకుండా బోన్ సాంద్రత కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఒత్తిడి నిర్వహణ ఏ విధంగా మేనేజ్ చేయాలంటే ధ్యానం, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, సామాజిక సంబంధాల ప్రాముఖ్యత, కుటుంబం, స్నేహితులు, సహచరులతో మంచి సంబంధాలు ఉన్న వాళ్ళలో ఈ ఒత్తిడి నిర్వహణ చాలా వరకు తగ్గించవచ్చు. ఒత్తిడి ఎక్కువగా అనిపిస్తే వైద్యుడు లేదా కౌన్సిలర్ని సంప్రదించాలి. నిద్రపోయాం అనుకుంటాం కాదు, నిద్ర అనేది సౌండ్ స్లీప్ 8 hours ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గుడ్ స్లీప్, క్వాలిటేటివ్ స్లీప్, క్వాంటిటీ క్వాలిటీ బోత్ ఆర్ ఇంపార్టెంట్. సో రోజుకి 7-8 గంటలు నిద్రపోవడానికి లక్ష్యంగా పెట్టుకోండి. నిద్రకు ముందు స్క్రీన్ టైం తగ్గించాలి. చల్లగా మరియు చీకటిగా ఉండే నిద్ర వాతావరణాన్ని సృష్టించండి. హ్యాబిట్స్ టు అవాయిడ్, దూరంగా ఉండాల్సిన అలవాట్లు ఆడవాళ్ళకే కాకుండా మగవాళ్ళకే కాకుండా పిల్లలకి అందరికీ ఇవి ఆరోగ్యానికి హానికరమైన అలవాట్లు. ధూమపానం, మద్యపానం, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు, అధిక ఒత్తిడి, శారీరక చలనం లేని జీవనశైలి, ఒకచోటే కూర్చుని టీవీ ఎదురుగుండా భోజనం చేయడం, అట్లాగే కూర్చునే జీవనశైలి, ఈ రెండు మానుకోవాలి. ఇవి దీర్ఘకాలంలో గుండె జబ్బులు, మధుమేహం, రక్తపోటు, మానసిక సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ లాస్ట్ స్లైడ్ ఈజ్ అత్యంత ముఖ్యమైనది వ్యక్తిగత ఆరోగ్య రికార్డు. చాలామంది రికార్డు ఏదమ్మా అంటే తయారు రికార్డు తెచ్చినా కూడా సగం తెస్తారు. మీరు చూశారు కదండి, ఎక్స్రే మొన్న అంటారు, స్కాన్ మీరు చూశారు కదా అంటారు. ఇవి కాదు, వ్యక్తిగత రికార్డు అనేది చాలా ముఖ్యమైనది. ఇది టైం టు టైం నవీకరించుకోవాలి. ప్రతి డాక్టరు సందర్శన తర్వాత, పరీక్షల అనంతరం, మందుల మార్పు జరిగినప్పుడు కొత్త సమాచారాన్ని చేర్చుకోవాలి. అన్నీ నమోదు చేసిన వివరాలు స్పష్టంగా, చదవడానికి సులభంగా మరియు తేదీతో ఉండాలి. భద్రత మరియు గోప్యతకు ధ్యానం ఇవ్వండి. మీ ఆరోగ్య సమాచారాన్ని సురక్షితంగా ఉంచండి మరియు అనుమతి ఉన్న వ్యక్తులతో మాత్రమే పంచుకోండి. సరైన వ్యక్తులకు అందుబాటులో ఉంచండి. సమ్టైమ్స్ మన ఓల్డ్ ఏజ్ వస్తుంది, మన రికార్డు ఎక్కడుందో తెలియదు, మనం మర్చిపోతాం. ఒక రికార్డు ఇంకొకరికి, ఇంట్లో పిల్లలు కానీ మన యొక్క బాధ్యత ఉన్న వ్యక్తులు కానీ మనం అప్పచెప్పాలి. అవసరమైనప్పుడు కుటుంబ సభ్యులు లేదా వైద్యులకు అందుబాటులో ఉండేలా చూసుకోండి. మార్పులను టిక్ చేసుకోండి. సో ముఖ్య సందేశం ఏంటంటే, ముఖ్యంగా అవగాహన అంటే అవేర్నెస్. ఫలానా స్క్రీనింగ్ ఉంది, మనం తెలుసుకోవాలి, స్క్రీనింగ్ చేసుకోవాలి. నివారణ అంటే ఏమైనా నివారణ మార్గాలు ఉంటే వాటిని నివారించుకోవాలి మరియు ప్రారంభ దశలోనే నిర్ధారించుకోవాలి. సో ఈ విధంగా మనం తీసుకున్న వాళ్ళు మగవాళ్ళు అయితే ఏంటి, ఆడవాళ్ళు అయితే ఏంటి, ఫిట్ ఎట్ 40, స్ట్రాంగ్ ఎట్ 60, ఇండిపెండెంట్ ఎట్ 80. ఈ రెండు మనం 40 నుంచి 60 అవలంబిస్తే 80 years, 86 years అంటున్నారు మరి సమరం గారు. మరి ఎంత ఫిట్గా ఉన్నారు, ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు, ఎంత ఇండిపెండెంట్గా ఉన్నారు అంటే నిజంగా బిగ్ అప్లాడ్ టు సమరం గారు చెప్పాలంటే. సో ఇండిపెండెంట్ ఎట్ 80. సో 40 ఏళ్లలో ఆరోగ్యంగా, 60 ఏళ్లలో బలంగా, 80 ఏళ్లలో స్వతంత్రంగా జీవించడం నిజమైన విజయం. మధ్య వయస్సులో మనం ఆరోగ్యంగా అన్ని రకాలు అవలంబిస్తే దీర్ఘకాల ఆరోగ్యానికి కీలక దశ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చిన వాసవి మహిళా మండలి తరఫున సమరం గారికి నా ధన్యవాదాలు. అండ్ ఐ విష్ యూ ఆల్ ఏ హ్యాపీ, హెల్దీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే దట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఆన్ March 8, 115, 115వ ఉమెన్స్ డే అంట. సో దిస్ ఈజ్ ద స్లోగన్. చెప్పారు కదా, గివ్ టు గెయిన్. సో మనం ఒకళ్ళకి ఇస్తే అది మనకి తిరిగి ఇస్తుంది అని. అంటే ఆడవాళ్ళ ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంటు. ఆడవాళ్ళు అనేది ఒక కుటుంబంలో న్యూక్లియస్ అంటారు. సో పిల్లల ఆరోగ్యం కానీ, హస్బెండ్ ఆరోగ్యం కానీ, బాధ్యతలు కానీ అన్నీ ఆడవాళ్ళ మీద ఆధారపడతాయి. ఆడవాళ్ళ సంపాదన లేకపోయినప్పటికీ ఆడవాళ్ళు 24 గంటలు బై 7 days, బై 1 month, బై 1 year పనిచేస్తారు. సో వాళ్ళకి రెస్ట్ అనేది లేదు, హాలిడే అనేది లేదు, లీవ్ అనేది లేదు. అలాంటి వాళ్ళని మనం ఆరోగ్యంగా ఉంచుదాం, అందరినీ కాపాడుకుందాం. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. హ్యాపీ హోలీ అండ్ కలర్ఫుల్ విమెన్స్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. చాలా బాగా, చాలా వివరంగా, చాలా డీటెయిల్గా, ముఖ్యంగా స్త్రీల ఆరోగ్యం గురించి, వాళ్ళ సమస్యల గురించి, ఆరోగ్య సమస్యల గురించి చాలా డీటెయిల్గా చెప్పారు.
ఫేస్బుక్లో ఎవరు కూడా క్వశ్చన్స్ ఏం పోస్ట్ చేయలేదు. ఈ కొన్ని రోజులు కన్నా డౌట్స్ అంటే 1 or 2 డౌట్స్ వరకు అడగచ్చు. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, మేడం గారు చక్కగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పారు. ఇకేం లేదు, ఇంతటి ఈరోజు ఆరోగ్య సదస్సు ముగిసింది. మళ్ళీ నెక్స్ట్ ఆరోగ్య సదస్సులో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.